Hi all, I am Sundar, spoken English and soft skills trainer from Formula Spoken English. మన ప్రీవియస్ వీడియోస్లో బీ ఫార్మ్స్ గురించి చాలా వివరాలు నేర్చుకున్నాం. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు కదా? చేస్తున్నారు. కొంతమంది కాల్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఇంకా కొంతమంది కెన్ కుడ్ వాటి గురించి చెప్పండి అని పెట్టారు. చేద్దామండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్, మీరు కోరిన ప్రతి రిక్వైర్మెంట్ మనం చెప్పుకోబోతున్నాం. ఒక సీక్వెన్స్లో వెళ్దాం. చాలామంది ఎలా అండి ఇవి కొంచెం గ్యాప్ వస్తుంది కదా, వరుసగా పెడితే బాగుంటుంది అంటున్నారు. అది కూడా మేము కన్సిడర్ చేసుకున్నాం. అంటే మీరు ఏది కోరుకున్నా అది ఇవ్వడానికి మన సుమన్ టీవీ మీకు రెడీగా ఉంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, షేర్ చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ. సో ప్రీవియస్ క్లాసెస్లో బీ ఫామ్ అంటే ఏంటి, ఎలా వాడతాము చెప్పుకున్నాము. ఐ ఆమ్ బిజీ అంటే నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను. ఐ వాజ్ బిజీ అంటే నిన్న బిజీగా ఉన్నాను. ప్రజెంట్ స్టేటస్ని, పాస్ట్ స్టేటస్ని చెప్పుకున్నాము. ఈరోజు ఫ్యూచర్ బీ ఫార్మ్స్ తోటి వితౌట్ యాక్షన్ వర్బ్ అంటే యాక్షన్ వర్బ్ లేకుండా ఫ్యూచర్ బీ ఫార్మ్స్ని ఎలా చెప్పాలి అని నేర్చుకుందాం. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఏమున్నాయి మనకి? విల్ బీ, షెల్ బీ ఉంది. ఐ విల్ బీ బిజీ అంటే నేను బిజీగా ఉంటాను అని చెప్తుంది. ఐ షెల్ బీ బిజీ, నేను బిజీగా ఉంటాను అని చెప్తుంది. ఇక్కడ విల్ బీ ఎక్కడ, షెల్ బీ ఎక్కడ? చాలామందికి ఐడియా క్వశ్చన్ రావచ్చు. విల్ బీ అనేది ప్రతి సబ్జెక్ట్కి వాడతాం మనం. షెల్ బీ అనేది ఐకి వీకి మాత్రమే వస్తుంది. చెప్పండి మళ్ళీ ఒకసారి. విల్ బీ ఎక్కడ వస్తుంది? అన్నిటికీ వస్తుంది. షెల్ బీ ఐకి వీకి మాత్రం వస్తుంది. కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నవి, అవి తర్వాత చెప్పుకుందాం. బట్ ఇనీషియల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్ బీ అన్ని సబ్జెక్టులకి వస్తుంది, షెల్ బీ కొన్నిటికి మాత్రమే వస్తుంది, ఎస్పెషల్లీ ఐవీకి మాత్రం వస్తుంది. సార్ షెల్ బీకి ఐకి వీకి విల్ బీ, షెల్ బీ రెండు వాడచ్చు అన్నీ అన్నప్పుడు ఆ రెండు కూడా వస్తాయి. సో ఇక్కడ ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటున్నా. ఇక్కడ ఫ్యూచర్ బీ ఫామ్ ఉంది, వేరే యాక్షన్ వర్బ్ లేదు. ఐ విల్ బీ టేకెన్ అని లేదు. అక్కడ ఐ విల్ బీ ఈటింగ్ అని లేదు. ఐ విల్ బీ తర్వాత డైరెక్ట్గా ఒక స్టేటస్ చెప్పేశాను నేను. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే ఏంటి అర్థం? ఐ విల్ బికమ్ ఏ మేనేజర్ అంటే ఏంటి అర్థం? ఒకసారి చూద్దాం. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే నేను మేనేజర్ అయి ఉంటాను. డైరెక్ట్గా ఫ్యూచర్ స్టేటస్ చెప్తున్నాను. ఐ విల్ బికమ్ ఏ మేనేజర్ అంటే అవుతాను, యాక్షన్ చెప్తుంది. సో ఈ సెంటెన్స్ ఈ కంటెక్స్ట్లో కరెక్ట్ కాదు, అది తర్వాత నేర్చుకుందాం. సింపుల్ ఫ్యూచర్ చెప్పినప్పుడు చెప్పాను, మళ్ళొకసారి వివరంగా తర్వాత చెప్పుకుందాం. సో ఐ విల్ బీ అన్న లేదా షెల్ బీ అన్న ఫ్యూచర్ స్టేటస్ చెప్తున్నా. ఐ విల్ బీ ఏ మేనేజర్ అంటే ఏంటి? నేను మేనేజర్ అయి ఉంటాను. రేపు నేను కాలేజీలో ఉంటా, ఏం చెప్పాలి? ఐ విల్ బి అటెండ్ కాలేజ్, ఐ విల్ బి స్టే కాలేజ్ కాదు, నేను డైరెక్ట్గా స్టేటస్ చెప్పమంటున్నా. రేపు కాలేజీలో ఉంటాను అని చెప్పమంటున్నా, ఏం చెప్పాలి? ఐ విల్ బీ ఇన్ కాలేజ్. రేపు హైదరాబాద్లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ హైదరాబాద్. ఆమె రేపు మా ఆఫీస్లో ఉంటుంది, షీ విల్ బీ ఇన్ ఆర్ ఆఫీస్. ఆమె ఒక మంచి పొజిషన్లో ఉంటుంది, షీ విల్ బీ అట్ ద టాప్ పొజిషన్ ఆర్ గుడ్ పొజిషన్. ఇలా ఒక 30 సెంటెన్స్ చెప్పడానికి ట్రై చేయండి. మిస్టేక్స్ వస్తాయి, మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. నేను రాసిన దానికి ఇక్కడున్న ఫార్మేట్కి కరెక్ట్గా ఉందా లేదా అని. మీలో కొంతమంది చాలా సిన్సియర్గా బుక్ పట్టుకొని రాస్తూ డౌట్స్ వచ్చినప్పుడు కాల్ చేస్తున్నారు. రియల్లీ గుడ్. అలా చేసిన వాళ్ళకి వస్తుంది. చాలామందికి ఇంకా డౌట్, వీడియో చూస్తే వచ్చేస్తుందా? రాదు. వీడియో చూసి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మనం డే 1 నుంచి చెప్తున్నది 10 రోజుల్లో వస్తుందా? రాదు. 10 రోజులు అంటే 90 hours సీరియస్ ఎఫర్ట్ పెడితే వస్తుంది. కొంతమంది ఎఫర్ట్ పెడుతున్నారు, దాన్ని మేము రియల్లీ అప్రిషియేట్ యూ. కొంతమంది వస్తుందా అని వదిలేస్తున్నారు. ఆ వస్తుందా అని వదిలేసిన వాళ్ళకి ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు రేపు సమాధానం చెప్తారు ఖచ్చితంగా. రేపొద్దున హాయ్ హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్ తర్వాత 3వ క్వశ్చన్ వాడేయలేడు, కానీ మీరు అడగలుగుతారు. రేపు బిజీగా ఉంటారా? విల్ యూ బీ బిజీ. రేపు హైదరాబాద్లో ఉంటారా? విల్ యూ బీ హైదరాబాద్. నేను ఒక 10 సెంటెన్స్ చెప్తా, మీరు వెంటనే చెప్పడానికి ట్రై చేయండి, తర్వాత కరెక్ట్ చేసుకోండి. ఆమె కష్టాల్లో ఉంటుందా? విల్ షీ బీ ఇన్ ప్రాబ్లమ్స్. వాళ్ళు మీటింగ్లో ఉంటారా? విల్ దే బీ ఇన్ మీటింగ్. సార్ మీటింగ్ అనే వర్బ్ వచ్చింది, మీటింగ్ అక్కడ స్టేటస్ చెప్తుంది, ప్లస్ అక్కడ మీటింగ్ అనేది నౌన్ అవుతుంది. విల్ దే బీ ఇన్ మీటింగ్ అంటే వాళ్ళు మీటింగ్లో ఉంటారా? వాళ్ళు గ్రౌండ్లో ఉంటారా? విల్ దే బీ ఇన్ గ్రౌండ్. ఆమె అక్కడ ఉంటుంది, షీ విల్ బీ ఇన్ గ్రౌండ్. ఆమె మేనేజర్ పొజిషన్లో ఉంటుంది, షీ విల్ బీ ఎట్ మేనేజర్ పొజిషన్, లేదా షీ విల్ బీ ఏ మేనేజర్, అలా చెప్తాం. సో ఇవన్నీ స్టేట్మెంట్స్. మళ్ళొకసారి చెప్తున్నా, ఒక 10 స్టేట్మెంట్స్ రాయండి, కరెక్ట్ చేసుకోండి. ఇందాక 30 అన్నారు కదా, ముందు 10 తర్వాత 20 30 ఎన్ని రాయగలిగితే అని రాయండి. దానివల్ల మీకు అసలు అర్థమవుతుంది. మళ్ళొకసారి చెప్తున్నా, ఐ ఆమ్ బిజీ ప్రజెంట్, ఐ వాజ్ బిజీ పాస్ట్, ఐ విల్ బి బిజీ ఫ్యూచర్, ఐ ఆమ్ ఇన్ క్లాస్ ఇప్పుడు, అది ఇప్పుడు.
నిన్న క్లాస్లో ఉన్న ఐ వాజ్ ఇన్ క్లాస్, రేపు క్లాస్లో ఉంటే ఐ విల్ బీ ఇన్ క్లాస్. ఇప్పుడు మనం విల్ బీ గురించే చెప్తాం కాబట్టి ఎక్కువ చేత విల్ బీ మీద రాయండి. ఈ మూడింటిని కలిపి కాన్వర్సేషన్ ఈ వీడియో అయిన తర్వాత మళ్ళీ చేద్దాం, ఇంకొక వీడియోలో చూద్దాం, లేదా ఈ వీడియో ఎండింగ్లో చూద్దాం. రౌట్. ఉండను, రేపు నేను హైదరాబాద్లో ఉండను, ఏం చెప్పాలి? ఐ విల్ నాట్ స్టే ఇన్ హైదరాబాద్ కాదు, స్టే అనే వర్డ్ వాడకండి ఇక్కడ. డైరెక్ట్గా విల్ బీ పెట్టుకుందాం. ఐ విల్ నాట్ బీ ఇన్ హైదరాబాద్, నేను జాబ్లో ఉండను రేపు, ఐ విల్ నాట్ బీ ఆన్ జాబ్. సార్ జాబ్లో అన్నారు కదా, ఇన్ పెట్టకూడదు అక్కడ. రేపు డ్యూటీలో ఉండా నేను, ఐ విల్ నాట్ బీ ఆన్ డ్యూటీ, ఇన్ డ్యూటీ అనకూడదు. కొంతమంది తెలియక ట్రూ ట్రాన్స్లేషన్ అంటే తెలుగుని యాజ్ ఇట్ ఈస్గా ట్రాన్స్లేట్ చేస్తారు, చెయ్యకండి. లో ఉంది కదా అని ఇన్ పెడతారు, పెట్టకండి. రేపు నేను సెలవులో ఉండను, ఐ విల్ నాట్ బీ ఆన్ లీవ్, ఇన్ లీవ్ కాదు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఉంటాను విల్ బీ, ఉండను విల్ నాట్ బీ. క్లియర్. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగాలి మనం? పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి? ఇక్కడ ఉంది మన స్టేట్మెంట్ చెప్పాలి, నెగిటివ్ స్టేట్మెంట్. రేపు కాలేజీలో ఉంటారు మీరు, ఆర్ యూ ఇన్ కాలేజ్ టుమారో, తప్పు. రేపు బిజీగా ఉంటారు, యు ఆర్ బిజీనా, రెండు తప్పులు ఇక్కడ. ఒకటి మీరు స్టేట్మెంట్తో స్టార్ట్ చేస్తున్నారు, రెండు అది క్వశ్చన్ కాదు. సో ఇప్పుడు రేపు బిజీగా ఉంటారు ఎలా అడగాలి కరెక్ట్గా చెప్పండి, చెప్పండి. ఎస్, విల్ యూ బీ బిజీ, విల్ యూ బిజీ అనకూడదు. మళ్ళీ మీరు కాలేజీలో ఉంటారంటే విల్ యూ బీ ఇన్ కాలేజ్, విల్ యూ ఇన్ కాలేజ్ కాదు, విల్ యూ ఇక్కడ ఫార్మేట్స్ విల్ ఆర్ షెల్, సబ్జెక్ట్ తర్వాత బీ ఖచ్చితంగా రావాల్సిందే. సో విల్ యూ బీ ఇన్ కాలేజ్. సో మీరు మీటింగ్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ మీటింగ్. మీరు హైదరాబాద్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ హైదరాబాద్. మీరు ఇక్కడే ఉంటారా, విల్ యూ బీ హియర్ ఓన్లీ. ఇలా క్వశ్చన్స్ రాయండి. ఎన్ని రాయాలి? మన స్టాండర్డ్ 30, ఇంకా అంతకన్నా ఎక్కువ రాస్తే ఇంకా మంచిది. సార్ ఇక్కడ రాస్తున్నాను కొంచెం డౌట్ వచ్చింది, ఏమవుతుంది? మళ్ళీ ఒకసారి స్ట్రక్చర్ చూడండి, మళ్ళీ ఒకసారి వీడియో వినండి. ఐ విల్ బీ అంటే స్టేట్మెంట్ అవుతుంది, విల్ ముందుకు తీసుకొస్తే ఇక్కడ విల్ ముందుకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ అవుతుంది. ఆమె రేపు నీతో ఉంటుందా, విల్ షీ బీ విత్ యూ లైఫ్ లాంగ్. వాళ్ళు నీతో ఉంటారా, విల్ దే బీ విత్ యూ. మీరు హైదరాబాద్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ హైదరాబాద్. ఆమె మంచి పొజిషన్లో ఉంటుందా, విల్ షీ బీ ఎట్ గుడ్ పొజిషన్. మీరు ఇక్కడే ఉంటారా, విల్ యూ బీ హియర్. అతను గ్రౌండ్లో ఉంటాడా, విల్ హీ బీ ఇన్ గ్రౌండ్. ఆమె సెలవులో ఉంటుందా, విల్ షీ బీ ఆన్ లీవ్. అతను డ్యూటీలో ఉంటాడా, విల్ హీ బీ ఆన్ డ్యూటీ. మీరు కెమెరా ముందు ఉంటారా, విల్ యూ బీ ఎట్ కెమెరా ఆర్ బిఫోర్ కెమెరా. మీరు షూటింగ్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ షూటింగ్. మీరు క్లాస్లో ఉంటారా, విల్ యూ బీ ఇన్ క్లాస్. అతను గొప్ప పొజిషన్లో ఉంటాడా, విల్ హీ బీ ఎట్ గ్రేట్ పొజిషన్. ఇలా క్వశ్చన్స్ అడిగాం మనం. సో ఇది సార్ మీరు రాస్తున్నప్పుడు బాగానే ఉంది సార్, కానీ మేము మాట్లాడుతున్నప్పుడు రావట్లేదు, అందుకే కాన్వర్సేషన్ చెప్తాను. ఇప్పుడు మనం 4 క్వశ్చన్స్ పెట్టుకుందాం, గుర్తుపెట్టుకోండి. వేర్, వై, హౌ లాంగ్, విత్ హూమ్. చెప్పగలరా ఒకసారి? వేర్, హౌ లాంగ్, విత్ హూమ్, వై. ఈ ఆర్డర్ ఏదైనా పర్లా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతున్నా, రేపు ఎక్కడుంటారు మీరు, వేర్ విల్ యూ బీ టుమారో మార్నింగ్. నేను 7 o'clock పార్క్లో ఉంటా, ఐ విల్ బీ ఇన్ పార్క్ ఎట్ 7 o'clock. ఎవరితో ఉంటారు, విత్ హూమ్ విల్ యూ బీ ఎట్ పార్క్ ఎట్ 7 o'clock, లేదా ఇన్ పార్క్ ఎట్ 7 o'clock. ఐ విల్ బీ విత్ మై ఫ్రెండ్, నేను నా ఫ్రెండ్తో ఉంటా. ఎంతసేపు ఉంటారు, హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ పార్క్. నేను 10 నిమిషాలు ఉంటాను. తర్వాత ఎక్కడుంటారు, వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్. ఎందుకు ఉంటారు, వై విల్ యూ బీ ఇన్ పార్క్. నేను వాకింగ్ కోసం ఉంటాను, ఐ విల్ బీ ఇన్ పార్క్ ఫర్ వాకింగ్. మళ్ళీ సేమ్ క్వశ్చన్, వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్. ఐ విల్ బీ ఇన్ ద క్లాస్. విత్ హూమ్ విల్ యూ బీ, ఐ విల్ బీ విత్ మై క్లాస్మేట్స్. వై విల్ యూ బీ ఇన్ క్లాస్, ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ టు లెర్న్. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ ద క్లాస్, ఐ విల్ బీ ఇన్ ద క్లాస్ ఫర్ 1 hour. వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్, ఐ విల్ బీ ఎట్ మై రూమ్ ఆర్ ఇన్ మై రూమ్. వై విల్ యూ బీ ఇన్ రూమ్, ఐ విల్ బీ ఇన్ మై రూమ్ టు టేక్ రెస్ట్. With whom will you be in room, I will be with my friends in my room. ఇలా మళ్ళీ అగైన్ వై, వేర్, వై అండ్ విత్ హూమ్. ఈ 4 క్వశ్చన్స్ తోటి మళ్ళీ రిపీట్ చేయండి. వేర్ విల్ యూ బీ ఇన్ ద ఈవినింగ్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్. వై విల్ యూ బీ ఇన్ టీ షాప్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్ టు టేక్ టీ. హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ టీ షాప్, ఐ విల్ బీ ఇన్ టీ షాప్ ఫర్ 1 hour. With whom will you be in the tea shop, I will be in the tea shop with my friends. Again, where will you be after that. ఇలా క్వశ్చన్స్ చేయండి. 10 sets చేయండి. 10 sets చేస్తే అంటే 40 క్వశ్చన్స్ వస్తాయి. మీకు క్వశ్చన్ ఆన్సర్ కూడా తెలుస్తుంది. ఉండరా అని చెప్పడానికి సేమ్ ఇదే క్వశ్చన్ని విల్ ప్లేస్లో వోంట్ పెడతాను. వోంట్ యూ బీ అవైలబుల్ టుమారో, వోంట్ యూ బీ ఇన్ మార్కెట్ టుమారో,
వోంట్ యూ బీ విత్ మీ టుమారో, వోంట్ యూ బీ ఆన్ డ్యూటీ టుమారో, సేమ్. సో వోంట్ మీద మనం తక్కువ అడుగుతాం కాబట్టి తక్కువ చెప్తున్నాను. కాన్వర్సేషన్స్ అంటే ఉంటారా, ఉంటాను, ఎందుకు ఉంటారు, ఎవరితో ఉంటారు, వీటితో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కలిపి ఈజ్ ఆర్ ప్లస్ వజ్ వర్ విల్ బి షెల్ బి కలిసి ఎలా ప్రాక్టీస్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ ట్రైనింగ్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం బీ ఫార్మ్స్ ప్రజెంట్ ఏంటి, పాస్ట్ ఏంటి, దాని క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి అన్నీ నేర్చుకున్నాం. కానీ డౌట్లు వస్తాయి. ఎవరికి వస్తాయి డౌట్స్? ప్రాక్టీస్ చేసేవాడికి. ఏమీ పూర్తిగా చూడకుండా సగంలో చేసి నాకు రాదు. డౌట్స్ వస్తున్నాయి అంటే ఐ రియల్లీ అప్రిషియేట్ యు ఆర్ ట్రైయింగ్ యువర్ ఆల్ బెస్ట్. దట్స్ రియల్లీ గుడ్ ఎఫర్ట్. See, I'll tell you each day what you're practicing. Very important. It may not give you the result immediately, but in future it will help you a lot. Believe me, trust me. మీరు ఇప్పుడు చేస్తున్న ప్రతి ప్రయత్నం, మీరు నోట్స్ రాసుకోవడం కానీ, వినటం కానీ, పక్కన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నిస్తుంది కానీ ఎక్కడికి వృధా కాదు. మీరు చేస్తున్న ప్రయత్నానికి ఫలితం ఉంటుంది. రిమెంబర్ యు ఆర్ లర్నింగ్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మీరు ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఇంగ్లీష్ వస్తే మీ జీవితం మారిపోద్దని నేను చెప్పను, కానీ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా మాట్లాడే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అవునా కదా? ఎస్. చూద్దాం. మనం బీ ఫామ్ చెప్పుకున్నాం. బీ ఫామ్స్లో ప్రజెంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్, పాస్ట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫ్యూచర్లో క్వశ్చన్ ఆన్సర్ విడివిడిగా చెప్పుకున్నాం. ఇప్పుడు కలిపి ప్రాక్టీస్ చేద్దాం. మీరు రెడీగా ఉన్నారా? చూద్దాం. ఎక్కడున్నారు? నాతో పాటు చెప్పడానికి ప్రయత్నించండి, కరెక్ట్ చేసుకోండి, లేకపోతే మళ్ళొకసారి రివైండ్ చేసుకుని చూద్దాం. ఎక్కడున్నారు అంటే ప్రజెంటే కదా, తెలుగు అర్థమవుతుంది కదా. వేర్ ఆర్ యూ? నేను క్లాస్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ క్లాస్. ఎందుకు క్లాస్లో ఉన్నావు? వై ఆర్ యూ ఇన్ క్లాస్? నా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు, అందుకే నేను క్లాస్లో ఉన్నాను. మై ఫ్రెండ్ ఈజ్ హియర్, దట్స్ వై ఐఎమ్ ఇన్ క్లాస్. ఎంతసేపు క్లాస్లో ఉన్నావు? హౌ లాంగ్ ఆర్ యూ ఇన్ క్లాస్? నేను గంట సేపు క్లాస్లో ఉన్నాను. ఐఎమ్ ఇన్ క్లాస్ ఫర్ 1 hour. ఎవరితో ఉన్నావు? విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద క్లాస్? విత్ హూమ్ యు ఆర్ ఇన్ అనకూడదు. విత్ హూమ్ యు ఆర్ అనకూడదు. విత్ హూమ్ ఆర్ యూ ఇన్ ద క్లాస్ అనాలి. ఐఎమ్ ఇన్ ద క్లాస్ విత్ మై ఫ్రెండ్. సో ప్రజెంట్లో ఈజ్ ఆర్తో క్వశ్చన్ చేస్తాము, పాస్ట్లో వజ్ వర్తో ఆడతాము, ఫ్యూచర్లో విల్తో క్వశ్చన్ చేస్తాము. విల్ షీ బీ బిజీ? ప్రజెంట్ అడుగుతుంది కదా, కాదు. విల్ షీ బీ బిజీ అంటే ఫ్యూచర్. ఈజ్ షీ బిజీ? ఎస్, హీ ఈజ్ బిజీ. వాజ్ షీ బిజీ? ఎస్, హీ వాజ్ బిజీ. విల్ షీ బీ బిజీ? ఎస్, షీ విల్ బిజీ. ఒకసారి చూసుకుందాం. ఇది ప్రజెంట్ దేంతో చేస్తున్నాం? ఈజ్ ఆర్తో క్వశ్చన్ చేస్తున్నాం. పాస్ట్ దేంతో క్వశ్చన్ చేస్తాం? వజ్ వర్తో క్వశ్చన్ చేస్తున్నాం. ఫ్యూచర్ దేంతో క్వశ్చన్ చేస్తున్నాం? విల్తో క్వశ్చన్ చేస్తున్నాం. సబ్జెక్ట్ తర్వాత బీ పెడుతున్నాం. ఇప్పుడు పాస్ట్లోకి వెళ్దాం. నిన్న ఎందుకు మైత్రివనం దగ్గర ఉన్నావు? ఎలా అడగాలి చెప్పండి? వై ఆర్ యూ ఇన్ మైత్రివనం? కాదు. వై వర్ యూ ఎట్ మైత్రివనం ఎస్టర్డే? ఎందుకు వర్రానా నేను? పాస్ట్ కాబట్టి. నిన్న నా ఫ్రెండ్ కోసం నేను మైత్రివనం దగ్గర ఉన్నా. ఐఎమ్ ఎట్ మైత్రివనం ఫర్ మై ఫ్రెండ్. కరెక్టేనా? కాదు. బికాస్ పాస్ట్ కాబట్టి ఐ వాజ్ ఎట్ మైత్రివనం ఫర్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ కోసం అక్కడ ఉన్నాను. రేపు కూడా మైత్రివనం దగ్గర ఉంటావా? యు ఆర్ ఎన్ అట్ మైత్రివనం టుమారో ఆల్సో? కాదు. మళ్ళీ చెప్తున్నా, నేను రాక చెప్పట్లేదు, జనరల్గా మనం చేసే మిస్టేక్. ఇంకోటి ఎవరైతే మైత్రివననా ఈ నా ఒకటి పెడతారు, పెట్టకండి. ఇక్కడ ఫార్మాట్ ఉంది, 1-2 సార్లు చెప్తున్నా. నేను ఫ్యూచర్లో విల్తో స్టార్ట్ చేస్తున్నాను, తర్వాత బీ పెడుతున్నాను. తర్వాత విల్ యూ బీ అట్ మైత్రివనం? నువ్వు మైత్రివనం దగ్గర ఉంటావా? యా, ఉంటాను. ఐ విల్ బీ అట్ మైత్రివనం. ఎందుకు ఉంటావు? వై విల్ యూ బీ అట్ మైత్రివనం? నేను బస్సు కోసం ఉంటాను. ఐ విల్ బీ అట్ మైత్రివనం ఫర్ బస్. ఎంతసేపు ఉంటావు? హౌ లాంగ్ విల్ యూ బీ అట్ మైత్రివనం? నేను అరగంట ఉంటాను. ఐ విల్ బీ అట్ మైత్రివనం ఫర్ 1 hour. ఎవరితో ఉంటావు అక్కడ? విత్ హూమ్ విల్ యూ బీ అట్ మైత్రివనం? విత్ హూమ్ విల్ యూ మైత్రివనం పక్కన మళ్ళీ బీ రావాల్సిందే. విత్ హూమ్ విల్ యూ బీ అట్ మైత్రివనం? ఐ విల్ బీ అట్ మైత్రివనం విత్ మై ఫ్రెండ్. తర్వాత ఎక్కడ ఉంటావు చెప్పండి? తర్వాత ఎక్కడ ఉంటావు? ఫ్యూచర్. వేర్ ఆర్ యూ ఆఫ్టర్ దట్ కదా? కాదు, ఫ్యూచర్ కాబట్టి వేర్ విల్ యూ బీ ఆఫ్టర్ దట్? నేను లైబ్రరీలో ఉంటా. ఐ విల్ బీ ఇన్ లైబ్రరీ. ఎందుకు ఉంటావు లైబ్రరీలో? వై విల్ యూ బీ ఇన్ లైబ్రరీ? చదవడం కోసం ఉంటా నేను. ఐ విల్ బీ ఇన్ లైబ్రరీ టు స్టడీ. ఎంతసేపు ఉంటావు లైబ్రరీలో? హౌ లాంగ్ విల్ యూ బీ అట్ లైబ్రరీ? 2 గంటలు ఉంటా నేను లైబ్రరీలో. ఐ విల్ బీ ఇన్ లైబ్రరీ ఫర్ 2 hours.
ఎవరితో ఉంటావు లైబ్రరీలో? విత్ హూమ్ విల్ యూ బి అట్ లైబ్రరీ ఆర్ ఇన్ లైబ్రరీ? నేను ఒక్కనే ఉంటాను. ఐ విల్ బి అలోన్ ఇన్ లైబ్రరీ. క్లియర్ అయింది అక్కడికి? మళ్ళీ ఒకసారి చెప్తున్నా. వేర్ ఆర్ యూ? ఐఎమ్ ఇన్ క్లాస్. వేర్ వర్ యూ? ఐ వాజ్ ఇన్ క్లాస్. వేర్ విల్ యూ బి? ఐ విల్ బి ఇన్ క్లాస్. క్లియారిటీ వచ్చిందా? మళ్ళీ ఒకసారి ఒక కాన్వర్సేషన్ చేద్దాం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ తోటి. ఆమె నిన్న ఢిల్లీలో ఉందా? వాజ్ షీ ఇన్ ఢిల్లీ? ఎస్, షీ వాజ్ ఇన్ ఢిల్లీ. వై వాజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ వాజ్ ఇన్ ఢిల్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ వర్క్. హౌ లాంగ్ వాజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ వాజ్ ఇన్ ఢిల్లీ ఫర్ 2 days. విత్ హ్యూమ్ వాజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ వాజ్ ఇన్ ఢిల్లీ విత్ హర్ ఫ్యామిలీ. ఈజ్ షీ ఇన్ ఢిల్లీ? ప్రజెంట్, పాస్ట్? ప్రజెంట్. యా, షీ ఈజ్ ఇన్ ఢిల్లీ. వై ఈజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ ఈజ్ ఇన్ ఢిల్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ వర్క్. వై ఈజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ ఈజ్ ఇన్ ఢిల్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్. ఆల్రెడీ చెప్పారు. విత్ హూమ్ ఈజ్ షీ ఇన్ ఢిల్లీ? షీ ఈజ్ ఇన్ ఢిల్లీ విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. ఫ్యూచర్ గురించి అడుగుతున్నాం. మరి ఆమె రేపు ఢిల్లీలో ఉంటుందా? ఏమన్నా చెప్పండి. షీ ఈజ్ ఇన్ ఢిల్లీ టుమారో? అదే మిస్టేక్. విల్ షీ బీ ఇన్ ఢిల్లీ? యస్, షీ విల్ బీ ఇన్ ఢిల్లీ. వై విల్ షీ బీ ఇన్ ఢిల్లీ? షీ విల్ బీ ఇన్ ఢిల్లీ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ వర్క్. హౌ లాంగ్ విల్ షీ బీ ఇన్ ఢిల్లీ? షీ విల్ బీ ఇన్ ఢిల్లీ ఫర్ 2 days. విత్ హూమ్ విల్ షీ బీ ఇన్ ఢిల్లీ? షీ విల్ బీ ఇన్ ఢిల్లీ విత్ హర్ ఫ్యామిలీ మెంబర్స్. క్లియర్? ఈజ్ ఆర్ మార్తో కోచింగ్ చేస్తే ప్రజెంట్ అవుతుంది. వాజ్ వర్తో కోచింగ్ చేస్తే పాస్ట్ అవుతుంది. విల్ బీ ఆర్ షెల్ బీ, విల్ ఆర్ షెల్ సబ్జెక్ట్ తర్వాత బీ పెడితే ఫ్యూచర్ అవుతుంది. ఒక్కసారి ధోని క్యాప్టెనా? ధోని ఒకప్పుడు క్యాప్టెనా? చెప్పండి ఒకసారి చూద్దాం. ఈజ్ ధోని క్యాప్టెన్? వాజ్ ధోని క్యాప్టెన్? అంటే ఒకప్పుడు అంటున్నారు. అలా ఆడుకుంటే క్యాజువల్గా ధోని క్యాప్టెన్. ఈజ్ ధోని క్యాప్టెన్? ఓకే, ధోని క్యాప్టెన్ కాదు. ధోని ఈజ్ నాట్ క్యాప్టెన్, కానీ ఒకప్పుడు క్యాప్టెన్. బట్ ధోని వాజ్ ఎ క్యాప్టెన్ వన్స్. ఓకే, హూ ఈజ్ మహాత్మా గాంధీ? ఆన్సర్ ఏం చెప్తాం? హీ ఈజ్ అవర్ నేషనల్ ఫాదర్ అండ్ హీ వాజ్ ఫ్రీడమ్ ఫైటర్. అదేంటి దానికి వాజ్ అంటే ఇప్పుడు ఇంకా ఫ్రీడమ్ ఫైటింగ్ లేదు కాబట్టి. బట్ నేషనల్ ఫాదర్ అనే స్టేటస్ ఇప్పటికీ ఉంది కాబట్టి హీ ఈజ్ అంటున్నాం. హూ ఈజ్ రాజశేఖర్ రెడ్డి? ఆన్సర్ ఏం చెప్తాం మనం? హీ ఈజ్ అ సీఎం ఆర్ వాజ్ అ సీఎం? చెప్పాలి. హీ వాజ్ అ సీఎం, ఎందుకని ఇప్పుడు లేరు ఆయన. ప్లస్ ఆయన ఉండున్నా ఆయన సీఎం పొజిషన్ లేరు కాబట్టి. సో మళ్ళీ చెప్తున్నాం, ప్రజెంట్ స్టేటస్ చెప్పడానికి ఈజ్ ఆర్ వాడతాము, పాస్ట్ చెప్పడానికి వాజ్ వర్ వాడతాము, ఫ్యూచర్ చెప్పడానికి విల్ బి షెల్ బి వాడతాము. ప్రతి టెన్స్లోనూ ఈ వేర్, వై, హౌ లాంగ్, విత్ హూమ్, కనీసం వేర్, వై, విత్ హూమ్ అన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్ వచ్చి మీరు మాట్లాడుతున్నప్పుడు కంగారు పడకండి, బాధపడకండి, నెక్స్ట్ వీడియో చూద్దాం, అలాగే ప్రాక్టీస్ చేస్తుండండి. సో మీ ఎఫర్ట్ ఎప్పటికీ వేస్ట్ కాదు. వాట్ ఎవర్ ద ఎఫర్ట్ యు ఆర్ కీపింగ్ టుడే సీరియస్లీ, దట్స్ గోయింగ్ టు గివ్ యూ ద గుడ్ రిజల్ట్. ఇదే స్పిరిట్తో ఉందాము మనం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వీడియోస్ అన్ని సీక్వెన్స్లో క్లాస్ 1, క్లాస్ 2 అని నెంబర్ ఇస్తున్నారు, చూసుకోండి. కొంతమంది అడుగుతున్నారు సార్ అన్నీ ఎలా దొరుకుతాయని. ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ వీడియో చూస్తున్నట్టయితే అందరూ ఫస్ట్ నుంచి ఒకసారి వీడియోస్ అన్ని చూడండి. ఈ నెంబర్ సీక్వెన్స్లో చూస్తే అవుతుంది. సార్ నేను వేరే ఆయన వీడియోలు కూడా చూస్తున్నాను, కొంచెంగా నా చిన్న సలహా ఏంటంటే ఏదో ఒకటే ఫాలో అవ్వండి, లేదా ఏది ఫాలో అయినా ఒక సీక్వెన్స్ అయితే పెట్టుకోండి. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ లాట్. Hope you will enjoy it and you are learning and it's going to help. And we need to say thanks to the Suman TV for this opportunity. They are providing all these things with a lot of effort, money and the time. And subscribe it, share it and discuss the same thing with your friends. Thank you. Wait for the next video. Hi all. I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Center. ఇప్పటి వరకు మనం టెన్సెస్ నేర్చుకున్నాం, బీ ఫామ్ నేర్చుకున్నాం, హ్యావ్ ఫామ్ నేర్చుకున్నాం. అలాగే కొంతమంది అడిగిన కామెంట్స్ ప్రకారం నెక్స్ట్ మనం కెన్, కుడ్ గురించి నేర్చుకోబోతున్నాం. ముందుగా కెన్ గురించి చెప్తాను, తర్వాత కుడ్ గురించి చూద్దాం. మనం కెన్ అంటే స్పష్టమైన అర్థం అంటే గలను, చేయగలను అని చెప్తాం. కానీ మనకి ఇక్కడ 2 waysలో వాడతాం మనం. ఒకటి టు మేక్ రిక్వెస్ట్ ఆర్ పర్మిషన్. సో రిక్వెస్ట్ చేయడానికి కెన్ వాడతాము. కెన్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్? కొంచెం వెయిట్ చేస్తారా? కెన్ యూ ప్లీజ్ లిసన్ టు మీ వన్స్? ఒకసారి నేను చెప్పేది వింటారా? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ విజిటింగ్ కార్డ్? ఇలా కెన్, ప్లీజ్ ఎందుకు వాడతామంటే నిజంగా మీరు ప్లీజింగ్గా మాట్లాడుతున్నారు. కొంతమంది కెన్ వాడుతూ కూడా రష్ యాంగర్తో మాట్లాడితే అలా మాట్లాడకండి. కెన్ యూ ప్లీజ్ గివ్ మీ అని అనకూడదండి. అక్కడ ప్లీజ్ అనే మీనింగే రావట్లేదు, ఆ వర్డ్ కనిపించట్లేదు. రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు అది రిక్వెస్ట్ లానే ఉండాలి, అది మళ్ళీ బెదిరించినట్టు ఉండకూడదు. సో ఇలా ఒక 10 సెంటెన్స్ చూద్దాం. కెన్ ఐ హ్యావ్ యువర్ 2 minutes ఆఫ్ టైం?
కెన్ ఐ హ్యావ్ యువర్ బిజినెస్ కార్డ్? కెన్ ఐ హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్? కెన్ యూ ప్లీజ్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ? కెన్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ చాయిస్ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్? నా ఒపీనియన్ చెప్పుకునే అవకాశం ఇస్తారా కొంచెం? ఇలా చెప్తాం మనం. ఇది ఒకటి. మరి రెండోది ఏంటంటే స్పెషల్ కెపాసిటీ, స్పెషల్ స్కిల్, స్పెషల్ ఎబిలిటీ చెప్తుంది. చాలామంది అనుకుంటారు కెన్ అంటే కేవలం రిక్వెస్ట్కి కాదు, ఇది కూడా ఉంది. స్పెషల్ కెపాసిటీ అంటే ఏంటి? న్యాచురల్ కెపాసిటీ కాదు స్పెషల్ కెపాసిటీ. న్యాచురల్ కెపాసిటీ మనం చేయగలిగిన పనులు, అంటే న్యాచురల్గా వితౌట్ ఎనీ ట్రైనింగ్, వితౌట్ ఎనీ ఎఫర్ట్ చేయగలిగిన కెన్ అంటున్నాం. ప్రత్యేకమైన ట్రైనింగ్ తర్వాత కొంత కెపాసిటీ పెంచుకున్న తర్వాత చేసే వాటిని కెన్ అంటున్నాం. సో న్యాచురల్ కెపాసిటీ కాని వాటికి మాత్రమే కెన్ వస్తుంది. నడుస్తాను అనేది న్యాచురల్ కెపాసిటీయా స్పెషల్ కెపాసిటీయా? న్యాచురల్ కెపాసిటీ. ఐ వాక్ అంటాం. కానీ 20 కిలోమీటర్ నడుస్తాను, స్పెషల్ ఎబిలిటీ, స్పెషల్ కెపాసిటీ. ఐ క్యాన్ వాక్ పర్ 20 కిలోమీటర్స్. తెలుగు అర్థం చేసుకుంటాను, మదర్ టంగ్ అంటే ఆటోమేటిక్గా ఐ అండర్స్టాండ్ తెలుగు. కానీ స్పెషల్ కెపాసిటీ ఇంగ్లీష్ అర్థం చేసుకోగలను, ఎందుకంటే అది నేర్చుకుంటే వచ్చింది, మదర్ టంగ్ కాదు, న్యాచురల్గా వచ్చింది కాదు. అలాంటి సందర్భాల్లో మనం కెన్ వాడతాము. కెన్ అనేది స్పెషల్ కెపాసిటీకి వాడతాము, న్యాచురల్ కెపాసిటీకి వాడము. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక 10 సెంటెన్సెస్. ఐ కెన్ స్విమ్, ఐ కెన్ డ్రైవ్, ఐ కెన్ సింగ్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, ఆర్ హీ కెన్ స్పీక్. చెట్లు ఎక్కడం, హీ కెన్ క్లైంబ్ ట్రీస్. అతను సమస్యను ఎదుర్కోగలడు, ఈ కెన్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. ఆర్ అతను సమస్యను పరిష్కరించగలడు, హీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లం. ఆమె బాగా నాట్యం చేయగలదు, షీ కెన్ డ్యాన్స్ వెల్. అతను ఎలాంటి ఇష్యూ అయినా క్లియర్ చేయగలడు, హీ కెన్ సాల్వ్ ఎనీ ఇష్యూ. ఇలా ఒక 20. మళ్ళీ చెప్తున్నా, ఈ కెన్ రాసినప్పుడు ఐ కెన్ టాక్, ఐ కెన్ వాక్ ఇవి రాయకండి. స్పెషల్ కెపాసిటీ అయితేనే రాయండి. ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు, ఐ కెన్ వాక్ ఫర్ 50 కిలోమీటర్స్ అనొచ్చు. ఎందుకని? అది న్యాచురల్ కెపాసిటీ కాదు కాబట్టి. అగైన్ ఐ రిపీట్, కెన్ ఎక్కడ వాడతాము? స్పెషల్ కెపాసిటీకి వాడతాము, రిక్వెస్ట్కి వాడతాము. ఇదే కాన్వర్సేషన్ చేస్తాం. నేను చెయ్యలేను, చెయ్యగలను అన్నప్పుడు కెన్ వచ్చింది. చెయ్యలేను, నిన్ను భరించలేను రా బాబు అంటావు, ఏం చెప్పాలి? ఐ కాంట్ బేర్ యూ. నేను అర్థం చేసుకోలేను, ఐ కాంట్ అండర్స్టాండ్. నేను ఎక్కువగా మాట్లాడలేను, ఐ కాంట్ స్పీక్. నేను 10 సెంటెన్సెస్ మించి రాయలేను, ఐ కెనాట్ రైట్ 10 సెంటెన్సెస్, మోర్ దాన్ 10 సెంటెన్సెస్. నేను ఉర్దూ మాట్లాడలేను, ఐ కాంట్ స్పీక్ ఉర్దూ. మీరు ఏదైతే చెయ్యలేకపోతున్నారో దాన్ని కెన్తో వాడతాం. సో చెయ్యగలను కెన్, చెయ్యలేను కెనాట్. మరి క్వశ్చన్ ఎలా చేయాలి? మనం యాక్చువల్గా చేసే మిస్టేక్ ఇక్కడ కూడా చేస్తాం. యూ కెన్ కమ్నా అనకూడదండి. కెన్ ముందుకు తీసుకురండి. కెన్ ముందుకు వస్తేనే కెన్ యూ స్విమ్, యూ కెన్ స్విమ్ అంటే ఆన్సర్. కెన్ ముందుకు వస్తే ఏమవుతుంది? క్వశ్చన్ అవుతుంది. మీరు బాగా మాట్లాడగలరా? కెన్ యూ స్పీక్ వెల్, ఆర్ కెన్ యూ స్పీక్ నైస్లీ ఆర్ ఎఫెక్టివ్లీ? మీరు డ్రైవ్ చేయగలరా? డ్రైవింగ్ కెన్, ఎందుకంటే అది నేర్చుకుంటే వచ్చే స్కిల్ కాబట్టి. క్యాన్ యూ డ్రైవ్? నువ్వు సిచ్యువేషన్ కంట్రోల్ చేయగలవా? కెన్ యూ కంట్రోల్ ద సిచ్యువేషన్? ఆమె డబ్బు సంపాదించగలదా? కెన్ యూ ఎర్న్ మనీ? మీరు వీడియో చూసి ఇంగ్లీష్ నేర్చుకోగలరా? క్యాన్ యూ లెర్న్ ఇంగ్లీష్ బై వాచింగ్ వీడియో? మీరు బాగా ఫోటోలు తీయగలరా? క్యాన్ యూ క్యాప్చర్ గుడ్ పిక్చర్స్? ఇలా క్యాన్ మీద క్వశ్చన్ చేద్దాం. సో చెయ్యగలరు, చెయ్యలేను, చెయ్యగలవా, చెయ్యలేవా అని అనడానికి ఏమనాలి? కాంట్ యూ డూ ఇట్? యూ కాంట్ డూ ఇట్ నా అనకండి. మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయలేరా? కాంట్ యూ వెయిట్ ఫర్ 10 minutes? కాస్త కుదురు కూర్చోలేవా? కాంట్ యూ కీప్ క్వైట్ ఫర్ సమ్ టైమ్? ఆర్ కాంట్ యూ సిట్ ప్రాపర్లీ? ఎదుటివాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేరా మీరు ఎప్పుడు? కాంట్ యూ థింక్ ఫ్రమ్ ద అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ? 10 సెంటెన్స్ మించి రాయలేరా? కాంట్ యూ రైట్ మోర్ దెన్ 10 సెంటెన్సెస్? సో చెయ్యగలరా? క్యాన్ యూ డూ? ఎస్ ఐ కెన్ డూ. కాంట్ యూ డూ? నో ఐ కాంట్ డూ. ఇలా 10 sets కాన్వర్సేషన్ చూద్దాం. ఆమె ఎగ్జామ్ రాయగలదా? క్యాన్ షీ రైట్ ఎగ్జామ్? ఆమె ఎగ్జామ్ రాయలేదు కానీ క్వశ్చన్ పేపర్ చూడగలదు. షీ కెనాట్ రైట్ ఎగ్జామ్ బట్ షీ కెన్ లుక్ ఎట్ ద క్వశ్చన్ పేపర్. మీరు తెలుగు మాట్లాడగలరా? క్యాన్ యూ స్పీక్ ఇన్ తెలుగు? నేను తెలుగు మాట్లాడగలను, ఇంగ్లీష్ మాట్లాడలేను. ఎస్ ఐ కెన్ స్పీక్ తెలుగు బట్ ఐ కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలరా? క్యాన్ యూ అండర్స్టాండ్ ఇంగ్లీష్? అర్థం చేసుకోగలను కానీ మాట్లాడలేను. ఐ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఐ కెనాట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్. ఇలా రావాలి మనకి. సో కెన్ అనేది అర్థమైంది. మరి కుడ్ ఏం చేస్తాము? కుడ్ అంటే ఏంటి? చాలామంది డౌట్ అది. కుడ్ కూడా పాస్ట్ లేదా ప్రజెంట్? నో, ఇక్కడ క్లారిటీ ఇస్తున్నాం. కుడ్ యూజ్ నెంబర్ 1 అంటే రిక్వెస్ట్ అడగవచ్చు. ప్రజెంట్లో కూడా రిక్వెస్ట్. కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ అడ్రస్ కార్డ్ ఆర్ సంథింగ్. సో ఇక్కడ కుడ్ యాక్చువల్ పర్పస్ ఏంటంటే అక్కడ
కెన్ ఏం చెప్పాను, కెపాసిటీ అని చెప్పా. కుడ్ ఏంటి, పాస్ట్ కెపాసిటీ. పాస్ట్ కెపాసిటీ అంటే ఏంటి, గతంలో చెయ్యగలిగేవాడిని, ఇప్పుడు చేయలేను ఆ పని, అప్పుడు చేయగలిగేవాడిని. కెన్ అంటే చేయగలను, కుడ్ అంటే చేయగలిగేవాడిని, అప్పుడు చేయగలిగేదాన్ని నేను. అమ్మాయి అయితే అలా చెప్పాలి. సో కుడ్ అంటే పాస్ట్ కెపాసిటీ, కెన్ అంటే ప్రజెంట్. బట్ రెండింటినీ కామన్గా రిక్వెస్ట్కి వాడచ్చు. సో ఇక్కడ చూద్దాం, స్పెషల్ కెపాసిటీ, స్పెషల్ స్కిల్ ఆర్ స్పెషల్ ఎబిలిటీ ఇన్ ద పాస్ట్ అంటున్నా. ఐ కుడ్ క్లైమ్ ట్రీస్ అన్న అంటే అర్థం ఏంటండి, నేను చెట్లు ఎక్కగలిగేవాడిని. ఈ మధ్య ఊరికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎక్కుదామని ట్రై చేశానండి, కాకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోవాలి, చెట్లను ఇరిగిపోతుందని మీరు ఎక్కితేనే, అసలు లైట్ వెయిట్ కదా. సో ఒకప్పుడు చేయగలిగేవాడిని, ఇప్పుడు చేయలేను. ఇప్పుడు కూడా చేయగలిగితే కెన్ అని చెప్తున్నా. ఒకప్పుడు చేయగలిగి ఉండి ఆ పనిని ఇప్పుడు చేయలేకపోతే కెన్ అంటున్నాను. సో నేను ఒకప్పుడు సైకిల్ తొక్కగలిగేవాడిని, చెప్పండి. ఐ కుడ్ రైడ్ బైసైకిల్. సో ఒకప్పుడు ఇప్పుడు చేయలేను, ఇప్పుడు సైకిల్ ఎక్కితే సైకిల్ ఆగదండి, చెప్పాక అసలు లైట్ వెయిట్ అని చెప్పి. సో ఒకప్పుడు ఈత కొట్టగలిగేవాడిని, ఐ కుడ్ స్విమ్. ఒకప్పుడు డ్యాన్స్ వేయగలిగేవాడిని, ఐ కుడ్ డ్యాన్స్. ఆమె ఒకప్పుడు బాగా పాడగలిగేది, హీ కుడ్ డ్యాన్స్ వెల్. ధోని ఒకప్పుడు 6 బాగా కొట్టగలిగేవాడు, ధోని కుడ్ హిట్ 6 వెల్. అంటే ఇప్పుడు కూడా కొట్టగలుగుతున్నాడు అంటే అంత కెపాసిటీ లేదు కాబట్టి. సో ఒకప్పుడు ఒక కెపాసిటీ ఉండి అది ఇప్పుడు లేకపోతే కుడ్తో చెప్తున్నాం, ఇప్పుడు కూడా ఉంటే కెన్ అని చెప్తున్నాం. సో దీని మీద కాన్వర్సేషన్ అంటే ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్. నేను ఒకప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేకపోయేవాడిని, నిజం. మరి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నప్పుడు ఐ కెన్ స్పీక్. మీరు ఒకప్పుడు చేయగలిగే వాళ్ళ, కుడ్ యూ డూ ఇట్. ఒకప్పుడు కుడ్ యూ కంట్రోల్ ద ఇష్యూస్, ఎస్ ఐ కుడ్ కంట్రోల్ ద ఇష్యూస్. కుడ్ యూ రన్ ఫాస్ట్, ఎస్ ఐ కుడ్ రన్ ఫాస్ట్. సో కుడ్తో క్వశ్చన్ చేస్తే పాస్ట్ ఎబిలిటీస్ అడుగుతున్నాము. ఒకసారి కాన్వర్సేషన్ చేద్దాం. కుడ్ యూ స్విమ్, ఒకప్పుడు స్విమ్ చేయగలిగేవాళ్ళ, ఎస్ ఐ కుడ్ స్విమ్, ఒకప్పుడు ఈత కొట్టగలిగేవాడిని. కుడెంట్ యూ స్విమ్, ఒకప్పుడు ఈత కొట్టలేకపోయేవాళ్ళ, నో ఐ కుడెంట్ స్విమ్, ఒకప్పుడు ఈత కొట్టలేకపోయేవాడిని. సో కెన్ ప్రజెంట్ కెపాసిటీ, స్పెషల్ కెపాసిటీ. కుడ్ పాస్ట్ కెపాసిటీ, పాస్ట్ స్పెషల్ కెపాసిటీ. చూస్తున్నాం కదా. ఇప్పుడు ఒకసారి చిన్న కాన్వర్సేషన్ చేసి ఆపేద్దాం. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలరా, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు మాట్లాడగలను కానీ ఒకప్పుడు మాట్లాడలేకపోయేవాడిని. ఐ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ నౌ బట్ ఐ కుడ్ నాట్ స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ ప్రీవియస్లీ. ఒకప్పుడు మీరు బండి నడపగలిగే వాళ్ళ, కుడ్ యూ డ్రైవ్ ఎ బైక్. ఒకప్పుడు నడపలేకపోయేవాడిని, ఐ కుడ్ నాట్ డ్రైవ్, కానీ ఇప్పుడు నడపగలుగుతున్నా, బట్ ఐ కెన్ డ్రైవ్ నౌ. సో కెన్ ప్రజెంట్ కెపాసిటీ, కుడ్ పాస్ట్ కెపాసిటీ. క్వశ్చన్ చేయాలంటే కుడ్ కానీ కెన్ కానీ ముందుకు రావాలి, ఆన్సర్స్ చెప్పాలంటే సబ్జెక్ట్ తర్వాత రావాలి. కుడ్ తోటి కెన్ తోటి అడగండి. ఇప్పుడు మీ ఫ్రెండ్ అడగండి, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, నో ఐ కెనాట్ స్పీక్, బట్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. How can you speak English? Actually, previously I could not speak English. Now I can speak English because I watched many videos in Suman TV. It helped me a lot to increase. చూసారా, మీరు కూడా ఎంత అద్భుతంగా మాట్లాడతాం, ఇలాగే మాట్లాడతారు. ట్రై చేయండి, రాకపోతే మేమున్నాం. అగైన్ నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి, రివైండ్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. డెఫినెట్లీ ఐ రిపీట్, ఎవరైతే నిజంగా ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. హోప్ యూ విల్ గెట్ ద బెస్ట్. విల్ మీట్ విత్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. థ్యాంక్ యూ. Hi all, I am Sundar, Managing Director, Formula Spoken English and IELTS Training. మన ముందు వీడియోస్లో చాలా విషయాలు నేర్చుకున్నాం, కంటిన్యూస్గా క్లాసెస్. ఐ రియల్లీ అప్రిషియేట్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ కంటిన్యూస్లీ, హూ ఆర్ టేకింగ్ సీరియస్లీ, హూ ఆర్ లర్నింగ్, హూ ఆర్ ప్రాక్టీసింగ్. And I've seen one person particularly, and that person every day he sends a message with all the examples he prepared at night, just really impressive. And even sometimes I cross check that and I'm sending back him that corrections also. So it really appreciable that someone is taking it seriously, working out, because for every activity, for every step, I'm giving the work to do with the pen and paper, and I suggest the people to practice then and there itself with the person who is available with you. If not, at least you can speak yourself, you can practice and you can work on it. So Suman TV వాళ్ళు ఇంటింటికి ఇంగ్లీష్ అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళకి ఇంగ్లీష్ చేరాలి. అది మీ ఇంట్లో కూర్చొని, మీ బెడ్రూమ్లో కూర్చొని, మీ కుర్చీలో కూర్చొని కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఎంత అద్భుతమైన అవకాశం ఇస్తున్నారు. దీన్ని మీరు యూజ్ చేసుకుంటే రియలీ గుడ్. ఐ రియలీ అప్రిషియేట్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ సుమన్ టీవీ, అండ్ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ షేర్ ఇట్. సో ఈరోజు మనం పాస్ట్ కంటిన్యూస్
ఒకప్పుడు నువ్వు పరిగెడుతూ ఉండేవాడివా. పాస్ట్లో పాస్ట్ కంటిన్యూస్ ఏంటంటే గతంలో జరుగుతూ ఉండే పనులను చెప్పడానికి వాడతాము. ఇక్కడ V4 అంటే వర్బ్కి ఇంగ్ ఫామ్ పెడుతున్నాను, దాంట్లో పెద్ద లాజిక్ ఏం లేదు, మీకు అర్థం అవటం కోసం బోర్డు మీద చిన్నగా రాయటం కోసం రాసాం. ప్రజెంట్ కంటిన్యూస్ చెప్పుకున్నప్పుడు మనం ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పాము. ఇంకా ఎవరికైనా క్లారిటీ ఉంటే, ఒకవేళ డౌట్ ఉంటే, క్లారిటీ లేకపోతే ఒక్కసారి ప్రజెంట్ కంటిన్యూస్ వీడియో ఒకసారి చూడండి. సో ఇంకెవరైనా డౌట్ ఉండి లింక్ దొరకకపోతే కింద కామెంట్ పెట్టండి, మా వాళ్ళు వెతికి లింక్ పెడతారు, ఆ హెల్ప్ కూడా చేస్తారు. సో ఇప్పుడు నడుస్తూ ఉన్నా, ఐఎమ్ వాకింగ్, ఒకప్పుడు ఆ పని చేస్తూ ఉన్నా అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ చెప్తాం మనం. పాస్ట్ కంటిన్యూస్ గతంలో జరుగుతుంది. ఐ వాజ్ రైటింగ్ అంటే నేను రాస్తూ ఉండేను, ఒకప్పుడు ఆ పని చేస్తూ ఉన్నాను. ఇక్కడ టైం చెప్పమండి. సింపుల్ పాస్ట్లోనేమో ఖచ్చితంగా మనం టైం చెప్తాము. ఐ మెట్ హిమ్ ఎస్టర్డే, షీ స్పోక్ టు మీ డే బిఫోర్ ఎస్టర్డే. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో టైం చెప్పాం మనం. మరి ఏం చేస్తాము అంటే సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఐ వాజ్ రైటింగ్ వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను రాస్తూ ఉండేను. దే వర్ ప్లేయింగ్ వెన్ ఐ వెంట్ దేర్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. గతంలో చేస్తూ ఉన్న పనిని చెప్తుంది. ఇప్పుడు ఒక 5 ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అవి మీరు చెప్పడానికి ప్రయత్నించండి. నేను చూసినప్పుడు ఆమె వంట చేస్తూ ఉంది. వెన్ ఐఎమ్ సీయింగ్ అంటారు, కాదు. షీ వాజ్ కుకింగ్ వెన్ ఐ సా హర్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు అల్లరి చేస్తున్నారు. చెప్పండి చూద్దాం. చిల్డ్రన్ వర్ మేకింగ్ నాయిస్ వెన్ ఐ వెంట్ దేర్. నేను అడిగినప్పుడు వాడు గురక పెడుతున్నాడు. వెన్ ఐఎమ్ ఆస్కింగ్ కాదు, అది ముందు రాదు, గురక పెడుతూ ఉన్నాడు, అది ముందు పెడదాం. హీ వాజ్ స్నోరింగ్ వెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. నేను చూసినప్పుడు ఆమె టీవీ చూస్తుంది. షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ సా హర్. ఇలా కాంబినేషన్స్ తోటి అంటే ఇన్సిడెంట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మనకు తెలుసు కదా స్టాండర్డ్ ప్రాక్టీస్ అంటే మినిమం 30, కరెక్ట్ స్టాండర్డ్ ఇంకా హై స్టాండర్డ్ అంటే 50 సెంటెన్సెస్ రాయవలెను. రాస్తే వస్తుందా? వస్తుంది. కనీసం రాకపోతే ఎక్కడ రాయలేకపోతుందో అదని తెలుస్తుంది. మరి చేద్దామా? షూర్. సో ఒక 5 సెంటెన్స్ నేను చెప్పాను, మిగతా మీరు రాయండి. నెగిటివ్ చెప్పాలి. షీ వాజ్ నాట్ వెయిటింగ్ ఫర్ మీ వెన్ ఐ సా అంటే ఇక్కడ నేను స్పేస్ ఇవ్వలేదు, ఇక్కడ రాయలేదు, మీరు అది ఫిల్ చేయండి. అంటే ఇక్కడ కూడా ఆ యొక్క గ్యాప్ని పర్టికులర్గా టైంతో ఎక్స్ప్లెయిన్ చేయకుండా సిచ్యువేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిది. షీ వాజ్ నాట్ కుకింగ్ వెన్ ఐ వెంట్ దేర్. నేను అడిగినప్పుడు వాడు నిద్రపోవడం లేదు. హీ వాజ్ నాట్ స్లీపింగ్ వెన్ ఐ ఆస్క్డ్. సో వాజ్ స్లీపింగ్, వాజ్ అనేది పాస్ట్ కాబట్టి పాస్ట్ ఇన్సిడెంట్ గతంలో జరుగుతుందని చెప్తుంది. దాంతోపాటుగా ఇన్సిడెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది సింపుల్ పాస్ట్లో చెప్తున్నాను. నేను చూసినప్పుడు అతను పరిగెడతలేదు. హీ వాజ్ నాట్ రన్నింగ్ వెన్ ఐ సా. నేను గేట్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళు బుక్స్ చదువుతూ లేరు. దే వర్ నాట్ రీడింగ్ బుక్స్ వెన్ ఐ ఓపెన్ ద బుక్. నేను క్వశ్చన్ అడిగినప్పుడు వాడు నా మాటలు వినడం లేదు. హీ వాజ్ నాట్ లిసనింగ్ టు మీ వెన్ ఐ ఆస్క్డ్ ఎ క్వశ్చన్. ఇలా ఎగ్జాంపుల్స్ నెగిటివ్ మీద రాశారు. మరి పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాము? నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? ఏమని అడగాలి? నిన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? వర్ యూ స్లీపింగ్ వెన్ ఐ కేమ్ టు యువర్ హోమ్. నేను అడిగినప్పుడు నువ్వు క్లాస్ తీసుకుంటున్నావా? వన్ ఆస్క్ ది క్వశ్చన్, వర్ యూ టేకింగ్ క్లాస్. నేను చూసినప్పుడు ఆమె బొమ్మలు గీస్తుందా? వాస్ షీ డ్రాయింగ్ పిక్చర్స్ వెన్ ఐ సా హర్. మీరు వెళ్ళినప్పుడు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటున్నారా? వర్ చిల్డ్రన్ ప్లేయింగ్ విత్ టాయ్స్ వెన్ యూ వెంట్ దేర్. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు పిల్లి పాలు తాగుతూ ఉందా? చెప్పండి చూద్దాం. మీరు డోర్ ఓపెన్ చేసినప్పుడు పిల్లి పాలు తాగుతూ ఉందా? వాస్ క్యాట్ డ్రింకింగ్ మిల్క్ వెన్ యూ ఓపెన్ ద డోర్. మీరు ఆయన వైపు చూసినప్పుడు ఆయన వాట్సాప్లో బొమ్మలు చూస్తున్నాడా? వాజ్ హీ లుకింగ్ ఎట్ పిక్చర్స్ వెన్ యూ లుక్ ఎట్ హిమ్. సో ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. మన చుట్టూ జరుగుతున్న వాటిని మళ్ళీ చెప్తున్నా పాస్ట్ కంటిన్యూస్కి వాజ్ వర్త్ వాడతాము. ఆ పని చేస్తూ లేడా? మీరు చూసినప్పుడు ఆ పని చేస్తూ లేడా? అతను అడుగుతూ లేడా? వాజ్ హీ నాట్ వాచింగ్ మూవీ వెన్ యూ వెంట్ దేర్. మీరు వెళ్ళినప్పుడు వాజ్ హీ నాట్. సార్ వజంట్ అనొచ్చు, వరంట్ అనొచ్చు అని కూడా అనొచ్చు. బట్ ఈజీగా ఉండటం కోసం వాజ్ వర్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నాట్ తీసుకున్నాను. మీరు అడిగినప్పుడు ఆమె నిద్రపోతూ లేదా? వాజ్ షీ నాట్ స్లీపింగ్ వెన్ యూ ఆస్క్డ్.
మీరు చూసినప్పుడు వాళ్ళు కొట్టుకోవడం లేదా, వర్ దే నాట్ ఫైటింగ్ వెన్ యూ సా దెమ్. మీరు అక్కడ జాయిన్ అయినప్పుడు ఆమె అక్కడ పనిచేస్తూ లేదా, వాస్ షీ నాట్ వర్కింగ్ వెన్ యూ జాయిన్ దేర్. ఇలా మనం క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్తాము. ఒకసారి ప్రజెంట్ పాస్ట్ కలిపి చూద్దాం మనం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. నిన్న కూడా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నావా, వర్ యూ లెర్నింగ్ ఇంగ్లీష్ వెన్ ఐ కాల్ యూ. నిన్న నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను, నేను నిద్రపోతూ ఉన్నా. ఐ వాజ్ నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ వెన్ యూ కాల్ మీ, ఐ వాజ్ స్లీపింగ్. ఎందుకు నిద్రపోతున్నావు ఆ టైంలో, వై వర్ యూ స్లీపింగ్ ఎట్ ద టైమ్. నిన్న నేను చాలా అలసిపోయాను, అందుకే నిద్రపోతూ ఉన్నా. ఐ వాజ్ సో టైర్డ్, దాట్స్ వై ఐ వాజ్ స్లీపింగ్. మీరు వెళ్ళినప్పుడు అతను మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడా, వాజ్ హీ వెయిటింగ్ ఫర్ యూ వెన్ యూ వెంట్ దేర్. నేను వెళ్ళినప్పుడు అతను నా కోసం ఎదురు చూస్తూ లేడు, బొమ్మలు గీస్తూ ఉన్నాడు. హీ వాజ్ నాట్ వెయిటింగ్ వెన్ ఐ వెంట్ దేర్, హీ వాజ్ డ్రాయింగ్ పిక్చర్స్. ఎవరి కోసం బొమ్మ గీస్తూ ఉన్నాడు అతను, ఫర్ హూమ్ వాజ్ హీ డ్రాయింగ్ ద పిక్చర్. అతను తన కోసమే బొమ్మ గీస్తున్నాడు, హీ వాజ్ డ్రాయింగ్ పిక్చర్ ఫర్ హిమ్సెల్ఫ్. మీరు చూసినప్పుడు పిల్లలు బొమ్మలు ఇరుక్కొడుతున్నారా, చెప్పండి ఎలా ఆడతారో. వర్ చిల్డ్రన్స్ అనకూడదండి, వర్ చిల్డ్రన్ బ్రేకింగ్ ద టాయ్స్ వెన్ యూ సా. నేను చూసినప్పుడు పిల్లలు బొమ్మలు ఇరగొడుతూ లేరు, వాళ్ళు బొమ్మలతో ఆడుకుంటూ ఉన్నారు. చిల్డ్రన్ వర్ నాట్ బ్రేకింగ్ ద టాయ్స్, దే వర్ ప్లేయింగ్ విత్ ద టాయ్స్. ఎందుకు ఆడుకుంటున్నారు అప్పుడు ఆ టైంలో, వై వర్ దే ప్లేయింగ్ ఎట్ ద టైం. వాళ్ళ మదరు కిచెన్లో వంట చేస్తూ ఉంది, అందుకే వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. Their mother was cooking in the kitchen, that's why the children were playing with the toys. ఇదంతా పాస్ట్. ప్రజెంట్ కూడా చూద్దాం. నువ్వు ఇప్పుడు పరిగెడుతున్నావా, ఆర్ యూ రన్నింగ్. నేను ఇప్పుడు పరిగెడుతలేదు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను. ఐఎమ్ నాట్ రన్నింగ్, ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఇలా ఎంత ఎక్కువ కాన్వర్సేషన్స్ అయితే అంత చేయండి, ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. సో మనకి చిన్న చిన్న వీడియోలే కదా అంటే, మళ్ళీ చెప్తున్నాం, మేము చాలా జాగ్రత్తగా ఒక మనిషి ఒక 10 minutes మించి ఎక్కువగా ఫోకస్ చేయడాన్ని చాలా కేర్ తీసుకుని మన సుమన్ టీవీ వాళ్ళు, ఎడిటింగ్ వాళ్ళు, టెక్నికల్ టీం మీకు సింప్లిఫై చేసి డే టు డే లైఫ్లో నిత్య జీవితంలో ఏం ఇంగ్లీష్ మాట్లాడాలో దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్వర్సేషన్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ చేయండి, పెన్ అండ్ పేపర్ వర్క్ చేయండి, ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయండి. స్టిల్ యూ హ్యావ్ డౌట్స్, మీరు ఏ టాపిక్స్ మీద డౌట్స్ ఉన్నాయో మళ్ళీ క్వారీస్ పెట్టండి. వీఆర్ హియర్ టు హెల్ప్. Again, remember, your effort is not going to waste. It gives you nicer fruit in future. Wait for the next video లో మనం నేర్చుకోబోతుంటే ఇవన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా. సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ చెప్పుకున్నాం కదా, వాటిని చాలా సింప్లిఫై చేసి ఎలా చెప్పాలి, ఎంత టెక్నికల్గా వెరీ స్మాల్ లాజిక్ ఎలా గుర్తుపెట్టుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. So continuously you're watching videos, you're learning, you're giving your feedbacks, and you're calling, you're messaging. It's really amazing. Apart from that, we expect people to practice more, and I really appreciate people who are watching the video continuously, the whole video. మీలో కొంతమంది వీడియో మొత్తం చూస్తున్నారండి, వాళ్ళకి నిజంగా గొప్ప పేషెన్స్ ఉంది, గొప్ప కమిట్మెంట్ ఉందని నేను చెప్పగలను. చాలామంది ఏంటంటే కొంచెం చూసి వెంటనే స్కిప్ కొట్టి నెక్స్ట్ వీడియోకి వెళ్తారు, లేదా ఇంకొక వీడియో. మీరు ఏదైనా ఫాలో అవ్వండి, కానీ ఒక మెథడాలజీ ఫాలో అవ్వండి, దానివల్ల వస్తుంది. ఇప్పటి వరకు మనం టెన్సెస్ చెప్పుకున్నాము, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ చాలా కలెక్ట్ చేసుకున్నాం. కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఎక్కడంటే సింపుల్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ 3 టెన్సెస్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, మీకు ఒక సింప్లిఫైడ్ మెథడాలజీలో చెప్పబోతున్నాను. ఇక్కడ ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే అది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు. సింపుల్ ప్రజెంట్ అంటే ఏంటి, అది ప్రజెంట్ కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచర్ కాదు. మరేంటి, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాడతాం. ప్రజెంట్లో ఎక్కడెక్కడ వాడతాం ముందు ఒకసారి చెప్తాం. డైలీ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్, ఎమోషన్స్, జనరల్ థింగ్స్, నేచర్ రిలేటెడ్ మనం చెప్పుకున్నాం. సో ప్రజెంట్లో క్వశ్చన్ చేయాలంటే డూతో క్వశ్చన్ చేస్తాము. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డూ యూ డ్రింక్ కాఫీ, ఎస్ ఐ డ్రింక్ కాఫీ. డూ ఎక్కడ వస్తుంది, ఐ యూ దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూ వస్తుంది. డస్ ఎక్కడ వస్తుంది, హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. మళ్ళీ ఒకసారి వినండి.
ప్రజెంట్లో క్వశ్చన్ చేయడానికి డూ కానీ డస్ కానీ వాడతాము. డూ ఎక్కడ వస్తుంది? ఐ వి యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు డూ వాడతాం. డూ క్వశ్చన్గా వచ్చినప్పుడు వర్బ్ యాస్టిక్ తీసుకోండి. డూ యూ డ్రింక్ కాఫీ? ఎస్ ఐ డ్రింక్ కాఫీ. డస్ ఎక్కడ వస్తుంది? హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు డస్ వాడతాము. డస్ క్వశ్చన్ అంటే డస్ షీ డ్రింక్ కాఫీ అన్నప్పుడు ఆన్సర్లో ఎస్ షీ డ్రింక్స్ కాఫీ వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ రావాలి. అగైన్ ఐ రిపీట్, ప్రజెంట్ క్వశ్చన్ చేయడానికి, సింపుల్ ప్రజెంట్లో క్వశ్చన్ చేయడానికి డూ కానీ డస్ కానీ వాడతాము. డూ ఐ యు దే ప్లూరల్ నేమ్ వచ్చినప్పుడు వాడతాము. డస్ హీ షీ ఇట్ సింగిల్ నేమ్ వచ్చినప్పుడు వాడతాము. డూతో క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్ వస్తుంది. డస్తో క్వశ్చన్ చేసినప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవలను. ఇక్కడ వరకు క్లియర్. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాము. డిడ్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్లో వీటి వస్తుంది. డిడ్ యూ డ్రింక్ కాఫీ అంటే ఎస్ ఐ డ్రింక్ అనకూడదు, ఐ డ్రాంక్ అనవలేను, సెకండ్ ఫామ్ రావలేను. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో వీటి వస్తుంది. మరి ఫ్యూచర్లో దేంతో క్వశ్చన్ చేస్తాము? విల్తో క్వశ్చన్ చేస్తాం. విల్ యూ డ్రింక్ కాఫీ? ఎస్ ఐ విల్ డ్రింక్ కాఫీ. సో అగైన్ ఐ రిపీట్, మీకు షార్ట్ కట్లు. ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాం. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ రావాలి. పాస్ట్లో దేంతో క్వశ్చన్ చేస్తాం? డిడ్తో, ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్ విల్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో విల్ ప్లస్ V1 వస్తుంది. మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పండి, అక్కడ చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. ప్రజెంట్ దేంతో క్వశ్చన్ చేస్తాం? డూ కానీ డస్ కానీ. డూ ఎక్కడ వస్తుంది? ఐ వి యు దే ప్లూరల్ నేమ్. డూ యూ డ్రింక్ కాఫీ? డూ దే ప్లే క్రికెట్? డూ దే మీట్ రెగ్యులర్లీ? డూ స్టూడెంట్స్ ప్లే గేమ్స్? ఇది డూతో క్వశ్చన్ చేస్తాం. ఆన్సర్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ తర్వాత V1 వస్తుంది. మీరు గమనించారు లేదో, క్వశ్చన్ ఫార్మాట్స్ అన్నాడు. సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S, సబ్జెక్ట్ V1S అంటే ఏంటి? ఫస్ట్ వర్డ్సే మారుతాయి. డూ, డస్, డిడ్, విల్, ఇంతే. సో ప్రజెంట్లో డూ డస్, పాస్ట్లో డిడ్, ఫ్యూచర్లో విల్. సో డస్ షీ డ్రింక్, డస్ ఎక్కడ వస్తుంది చెప్పాలి. డస్ ఎక్కడ వస్తుంది? ప్రజెంట్లో వస్తుంది. ఏ సబ్జెక్ట్లో ఉన్నప్పుడు వస్తుంది? హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్. మళ్ళీ ఒకసారి చెప్పండి. హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్. ఇవి వచ్చినప్పుడు డస్తో క్వశ్చన్ చేస్తాం. డస్తో క్వశ్చన్ చేసినప్పుడు ఆన్సర్లో ఖచ్చితంగా ఏం రావాలి? డస్ షీ డ్రింక్ కాఫీ? ఎస్ షీ డ్రింక్స్ కాఫీ. డస్ హీ ప్లే క్రికెట్? ఎస్ హీ ప్లేస్ క్రికెట్. డూ యూ అండర్స్టాండ్? ఎస్ ఐ అండర్స్టాండ్స్ అనకూడదండి. యూ కదా, ఎస్ ఐ అండర్స్టాండ్. ఐ యూ దే ప్లూరల్ వచ్చినప్పుడు వెరపు ఎస్ రాదని చెప్పాను నేను. ఇది ఒకటి. జరిగిందా? డిడ్. డిడ్ యూ ప్లే క్రికెట్? ఎస్ ఐ ప్లేడ్ క్రికెట్. విల్ యూ ప్లే క్రికెట్? ఎస్ ఐ విల్ ప్లే క్రికెట్. మళ్ళీ ఒకసారి సింప్లిఫైడ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాం. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది. డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ ఆన్సర్లో పెట్టాలి. డిడ్తో క్వశ్చన్ చేస్తాం, పాస్ట్లో ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్లో విల్తో క్వశ్చన్ చేస్తాం, ఆన్సర్లో విల్ ప్లస్ V1 వస్తుంది. మళ్ళీ ఒకసారి నాతో పాటు చెప్పండి. ప్రజెంట్ దేంతో క్వశ్చన్ చేస్తాం? డూ ఆర్ డస్. డూ ఎక్కడ వస్తుంది? ఐ యు దే ప్లూరల్ నేమ్. డూ వస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? V1 వస్తుంది. డస్ ఎక్కడ వాడతాము? హీ, షీ, ఇట్, సింగిల్ నేమ్. డస్ వస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ పెట్టవాలి. ప్రజెంట్ ఫామే వస్తుంది. పాస్ట్లో దేంతో క్వశ్చన్ చేస్తాం? డిడ్తో. డిడ్తో క్వశ్చన్ చేస్తే ఆన్సర్లో ఏమొస్తుంది? V2 వస్తుంది. ఫ్యూచర్ దేంతో క్వశ్చన్ చేస్తాం? విల్తో. విల్తో క్వశ్చన్ చేస్తే ఏమొస్తుంది? విల్ ప్లస్ V1 వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇక్కడ ఉన్న ఈ 5 సెట్లు చూద్దాం. తర్వాత మీకు నెక్స్ట్ వీడియో కూడా మీరు ఓన్ ప్రాక్టీస్ చేసుకోవడం కూడా చూద్దాం. పీపుల్ ఫైట్ అన్నాను. దీని ప్రజెంట్లో ఏం క్వశ్చన్ అడుగుతాం? డూ ఆర్ డస్. డూ పీపుల్ ఫైట్? డూ పీపుల్ ఫైట్. ఆన్సర్లో ఏముంది? పీపుల్ ఫైట్. ఎస్ పీపుల్ ఫైట్. దీన్నే పాస్ట్లో చెప్తున్నా. డిడ్ పీపుల్ ఫైట్ అంటే పీపుల్ ఫైట్ చేశారు. ఎస్ పీపుల్ ఫైటా ఫాటా? ఫాట్. దీన్నే ఫ్యూచర్లో ఏం చెప్పాలి? విల్ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ విల్ ఫైట్. అర్థమైంది? అంటే ఒకటే సెంటెన్స్ని ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్తున్నాం. మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. డూ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ ఫైట్. డిడ్ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ ఫాట్. విల్ పీపుల్ ఫైట్? ఎస్ పీపుల్ విల్ ఫైట్. ఇక్కడ వరకు అర్థమైంది కదా? మా నెక్స్ట్ చెప్పండి. దీనికి ఏమో చెప్పండి. షీని ప్రజెంట్లో అడగాలి. డూ ఆ డజా? డూ ఆ డజా? ఇక్కడ చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు డస్ షీ ఫైట్. డస్తో వచ్చే ఆన్సర్లు ఏం రావాలి? ఎస్ షీ, సరే డస్ షీ డ్రింక్ కదా, ఎస్ షీ
డ్రింకా డ్రింక్సా? డ్రింక్స్, టీ. పాస్ట్లో ఎలా అడుగుతాం? డిడ్ షీ డ్రింక్? ఆన్సర్లో ఏమొస్తుంది? ఎస్ షీ విల్ డ్రింక్ కదా, తప్పు. ఎస్ షీ డ్రాంక్ టీ, జరిగిపోయింది కదా. దీన్నే ఫ్యూచర్లో ఎలా అడుగుతాం? విల్ షీ డ్రింక్? ఆన్సర్ ఏం చెప్తాం? ఎస్ షీ విల్ డ్రింక్. మళ్ళీ ఒకసారి చూస్తాం, ఇదే. డస్ షీ డ్రింక్? ఎస్ షీ డ్రింక్స్. డిడ్ షీ డ్రింక్? ఎస్ షీ డ్రాంక్. విల్ షీ డ్రింక్? ఎస్ షీ విల్ డ్రింక్. ఇది చూద్దాం ఇప్పుడు. దేతో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, డూ ఆ డజా? డూ ఆ డజా? డూనే వస్తుంది, కంగారు పడకండి. అంటే ఎలర్ట్గా ఉన్నా లేదో చెక్ చేస్తున్నానండి. డూ దే గో టు టెంపుల్? Do they go to temple? Yes, they go to temple. Did they go to temple? Yes, they go to temple. Correct na? Kaadu. Yes, they went to temple. Did kada, past hour. Future ఎలా అడుగుతాం? Will they go to temple? Yes, they will go to temple. ఇదే ఫాస్ట్గా చెప్తున్నా. Do they go to temple every day? Yes, they go to temple every day. Did they go to temple yesterday? Yes, they went to temple yesterday. Will they go to temple tomorrow? Yes, they will go to temple tomorrow. అర్థమైందా? అర్థమైంది కదా. మరి ఈ రెండు కూడా చేద్దామా? చేద్దాం, మీరు చేయగలరు నాకు తెలుసు. ఇప్పుడు హీ ఉంది, ఏమొస్తుంది? డూ ఆ డజా? డిడ్? అది పాస్ట్ అండి. ముందు ప్రజెంట్ గురించి మాట్లాడదాం. హీకి ప్రజెంట్లో డూ వస్తుందా, డజ్ వస్తుందా? ఇక్కడ చూద్దాం ఒకసారి. సో హీ అన్నది ఇక్కడ డజ్ ఉంది కదా. సో డస్ హీ రైట్ పోయమ్స్? అంటే అతను రెగ్యులర్గా పోయమ్స్ రాస్తాడా? ఎస్, హీ రైట్స్ పోయమ్స్. డిడ్ హీ రైట్ పోయమ్? అంటే గతంలో పోయం రాశాడా? ఎస్, హీ రోట్ పోయమ్స్. విల్ హీ రైట్ పోయమ్స్? అతను ఫ్యూచర్లో రాస్తాడా? ఎస్, హీ విల్ రైట్ పోయమ్స్. మరొకసారి, డస్ హీ రైట్ పోయమ్స్ రెగ్యులర్లీ? ఎస్, హీ రైట్స్ పోయమ్స్ రెగ్యులర్లీ. డిడ్ హీ రైట్ పోయం లాస్ట్ మంత్? ఎస్, హీ రోట్ ఏ పోయం లాస్ట్ మంత్. విల్ హీ రైట్ పోయం నెక్స్ట్ మంత్? ఎస్, హీ విల్ రైట్ పోయం నెక్స్ట్ మంత్. క్లియర్? స్టూడెంట్స్ లెర్న్. స్టూడెంట్స్ అనే దానికి డూ వస్తుందా, డజ్ వస్తుందా చెప్పాలి. డూ ఆ డజా? స్టూడెంట్స్ ప్లూరల్ నేమ్ కాబట్టి డూ వస్తుంది. డూ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? ఎస్, స్టూడెంట్స్ లెర్న్ V1. డిడ్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకున్నారా? ఎస్, స్టూడెంట్స్ లెర్న్డ్ ఇంగ్లీష్. నేర్చుకుంటారా? విల్ స్టూడెంట్స్ లెర్న్ ఇంగ్లీష్? ఎస్, స్టూడెంట్స్ విల్ లెర్న్ ఇంగ్లీష్. సో ఈ విధంగా ఒక 10 సెట్స్ తీసుకోండి. నేను ఒక వర్డ్ చెప్తా. డస్ షీ కుక్? అరే షీ కుక్ అనేది తీసుకుందాం. దానికి ఏం చెప్తాం? డస్ షీ కుక్ ఫుడ్? ఎస్, షీ కుక్స్ ఫుడ్. డిడ్ షీ కుక్ ఫుడ్? ఎస్, షీ కుక్డ్ ఫుడ్. విల్ షీ కుక్ ఫుడ్? ఎస్, షీ విల్ కుక్ ఫుడ్. ఇంకొక సెంటెన్స్ చెప్తుంది, అని చెప్పడానికి ట్రై చేయండి. హీ ఈట్స్ బిర్యానీ. దీన్ని చెప్పండి. ప్రజెంట్లో ఏమొస్తుంది? డస్ హీ ఈట్ బిర్యానీ? ఎస్, హీ ఈట్స్ బిర్యానీ. పాస్ట్లో డిడ్ హీ ఈట్ బిర్యానీ? ఎస్, హీ ఈట్ బిర్యానీ. ఎస్, హీ డిడ్ అని పక్కన సెంటెన్స్ చెప్పండి. విల్ హీ ఈట్ బిర్యానీ? ఎస్, హీ విల్ ఈట్ బిర్యానీ. దే మీట్, దానికి చెప్పండి. దే మీట్. డూ దే మీట్ రెగ్యులర్లీ? ఎస్, దే మీట్ రెగ్యులర్లీ. డిడ్ దే మీట్ ఎస్టర్డే? ఎస్, దే మెట్ ఎస్టర్డే. విల్ దే మీట్ టుమారో? ఎస్, దే విల్ మీట్ టుమారో. ఇదేనండి సింపుల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ కోసం 3-4 సంవత్సరాలు కొట్టుకులాడతారు. మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్లో డూతో కానీ డస్తో కానీ క్వశ్చన్ చేస్తాము. డూతో క్వశ్చన్ చేస్తే V1 వస్తుంది, డస్తో క్వశ్చన్ చేస్తే V1కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది. పాస్ట్లో డిడ్తో క్వశ్చన్ చేస్తాము, ఆన్సర్లో V2 వస్తుంది. ఫ్యూచర్లో విల్తో క్వశ్చన్ చేస్తాము, ఆన్సర్లో విల్ ప్లస్ V1 వస్తుంది. ఇంత చిన్న విషయాన్ని కంగారు పడకండి, నేర్చుకోండి. క్వశ్చన్స్ ఇలాంటి ఒక 100 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. 100. ఎస్, ఇదేంటి సార్ 30-50 అనేవాళ్ళు ఒకేసారి 100? ఎస్, అన్ని టెన్సెస్ చేద్దాం. 100 టెన్స్ ప్రాక్టీస్ చేయండి. నాకు ఫస్ట్ వీడియో నుంచి అందరూ అడుగుతాను, నిజంగా మీకు 10 రోజుల్లో వచ్చిందా అన్నారు కదా, ఇది చేయండి. రాకపోతే అప్పుడు చూద్దాం. 100 సెట్ చేస్తే మీకు ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ పూర్తిగా మైండ్లో అలా ఉండిపోతుంది. ఇంకా క్వశ్చన్లో మిస్టేక్స్ రావు, ఆన్సర్లో మిస్టేక్స్ రావు. అద్భుతంగా మాట్లాడతారు. యు ఆర్ గోయింగ్ టు స్పీక్ వెల్, ఎక్స్ట్రాడినరీ. ఇప్పటి వరకు బాగానే ఉందండి, గ్రామర్ అంతా బాగా నేర్చుకున్నాం, క్వశ్చన్ ఆన్సర్ ఇవి కాదండి. నాకేదైనా ఒక టాపిక్ ఇస్తే సడన్గా ఒక టాపిక్ గురించి మాట్లాడంటే మాట్లాడలేకపోతున్నా, ఆగిపోతున్నా. ఒక టాపిక్లో కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడంటే ఏం చేయాలి? నెక్స్ట్ వీడియో చూడాలి. హాయ్ ఆల్, ఐఎమ్ సుందర్, మేనేజింగ్ డైరెక్టర్, Formula Spoken English and IELTS Training Center. So for the last few videos, we are learning grammar. Apart from that, we started focusing on communication skills also. Hope all of you are able to understand what I'm speaking, because today I'm not going to speak much words in Telugu.
Today, the communication has become the prominent and important skill. You have extraordinary technical skills, but still if you do not have communication skill, it's waste. Once people used to look at only performance. ఒకప్పుడు పర్ఫార్మెన్స్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు అలా కాదు. పర్ఫార్మెన్స్తో పాటు ప్రజెంటేషన్ ఉంటేనే, ప్రజెంటేషన్ స్కిల్స్ లేకుండా కేవలం నాకు పర్ఫార్మెన్స్ ఉందంటే వర్కౌట్ కాదు. మరి అలాంటి కమ్యూనికేషన్ కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇంగ్లీష్ నేర్చుకున్నంత మాత్రాన కమ్యూనికేషన్ వస్తుందా? చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. కమ్యూనికేషన్ స్కిల్కి లాంగ్వేజ్కి సంబంధం లేదు. లాంగ్వేజ్ ఉన్నంత మాత్రాన కమ్యూనికేషన్ రాదు. ఇఫ్ యూ హ్యావ్ కమ్యూనికేషన్ ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ గోయింగ్ టు బి గుడ్ ఎట్ కమ్యూనికేషన్. మనందరికీ తెలుగు వచ్చు. అలా అని చెప్పి ఒక విషయం గురించి 10 మంది ముందు నిలబడి స్పష్టంగా మాట్లాడగలమా? క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇక్కడికి వచ్చి నుంచినప్పుడు అందరూ మీ వైపే చూస్తుంటారు, తెలియకుండా భయం. ఇదే భయం చాలామంది ఇంటర్వ్యూలో, సార్ నేను బయట చాలా చెప్పగలుగుతున్నాను కానీ ఇంటర్వ్యూలోకి వెళ్తే ఏం గుర్తు రావట్లేదు సార్. మళ్ళీ బయట రాగానే గుర్తు వస్తుంది సార్. ఎందుకు ఉపయోగం? ఏంటి దానివల్ల ఉపయోగం? సో అక్కడ తెలియకుండా మిమ్మల్ని ఏదో ఆపేస్తుంది. అది భయం కావచ్చు, కన్ఫ్యూజన్ కావచ్చు, టెన్స్డ్ కావచ్చు. సో ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్ గురించి చెప్పుకోబోతున్నాం. అద్భుతంగా మాట్లాడేటట్టు చెప్పుకోతున్నాం. సో ఇది వెళ్ళే ముందు ఇందాక నేను ఒక మాట అన్నాను. లాంగ్వేజ్ ఒక అసెట్, కమ్యూనికేషన్ ఒక అసెట్. గుడ్ లాంగ్వేజ్ ఉంటే గుడ్ కమ్యూనికేటర్ అవుతారన్న రూల్ లేదు. బట్ గుడ్ కమ్యూనికేటర్ కావాలంటే గుడ్ లాంగ్వేజ్ కావాలి. అగైన్ ఐ రిపీట్, మీకు తెలుగు అద్భుతంగా వచ్చింది, మీరు తెలుగులో అద్భుతంగా మాట్లాడితే రూల్ ఏం లేదు. బట్ తెలుగులో మీరు అద్భుతంగా మాట్లాడే కమ్యూనికేటర్ కావాలంటే తెలుగు అద్భుతంగా వచ్చి ఉండాలి. సో లాంగ్వేజ్ స్కిల్ ఖచ్చితంగా కావాలి. లాంగ్వేజ్తో పాటు కమ్యూనికేషన్ కూడా ఎలా ఉండాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో అది అర్థమయ్యే ముందు నేను మీకు ఇప్పటికిప్పుడు ఒకసారి వీడియో ఆఫ్ చేసి అవసరమైతే పాజ్ చేసి చూడండి. నాలెడ్జ్ అనే దాని గురించి ఒక 1 minute ఆపకుండా మాట్లాడే ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాలెడ్జ్ అనే దాని గురించి మీరు ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ, బెటర్ మనం ఇంగ్లీష్ నేర్చుకున్నా ఇంగ్లీష్లోనే ట్రై చేయండి. నాలెడ్జ్ అనే పదం గురించి, నాలెడ్జ్ అనే పాయింట్ గురించి మీరు 1.5 minute అంటే 90 seconds ఆపకుండా మాట్లాడే ప్రయత్నించండి. 60 seconds కరెక్ట్గా టైం పెట్టుకొని చూడండి. ట్రై చేశారా? రాలేదా? కొన్ని పాయింట్స్ వచ్చి ఆగిపోయినాయా? మధ్యలో ఆ సౌండ్ వస్తుందా? అంటే నెక్స్ట్ సెంటెన్స్ గుర్తు రావట్లేదని. ఇలా ఎందుకు జరుగుతుంది తెలియాలంటే ఒకసారి కమ్యూనికేషన్ ప్రాసెస్ చూద్దాం. ఎవ్రీ పర్సన్ మాట్లాడేవారు లేదా స్పీకర్, సెండర్నే స్పీకర్ అనుకుందాం. ప్రతిదీ మాట్లాడేస్తారా? మన మనసులో ఉన్న ప్రతిదీ బయటికి చెప్తే ఏమవుతుంది? ఏమవుతుందండి? మీకు మనసులోకి వచ్చిన ప్రతి ఆలోచన బయటికి చెప్పేస్తే ఏమవుతుంది చెప్పండి. అదే కొంపలు కూలిపోతాయి కదా. ప్రతిదీ బయటికి చెప్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ప్రతి మనిషి కొంత ఫిల్టర్ చేస్తాడు. ఆ ఫిల్టర్ని ఎన్కోడ్ అంటారు. ఎన్కోడ్ అంటే ఏంటి? ప్రయారిటీ ఇస్తాడు. ఏది చెప్పాలి, ఎక్కడ చెప్పాలి అక్కడే చెప్తాడు. ఇది అబద్ధం ఆడటం కాదండి, బతక నేర్చింది తెలిగితే అట్లా. అంటే ఏది పడితే చెప్పావు అనుకో. సో అలా గప్పుని చెప్పేసి ఏమవుతుందంటే April 1 విడుదల సినిమాలో రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేస్తున్నాడు. చెప్తే లాక్ దూడమే కొడుతుంది హీరోయిన్. అలా చెప్పకూడదు. మనిషి కామన్ సెన్స్ ఉన్నవాడు ఏది, అందుకే అన్నారు ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడో తెలియదండి వీడికి అంటారు. అంటే కామన్ సెన్స్ లేదండి. సో ప్రతి మనిషి ఎన్కోడ్ చేస్తారు. మెసేజ్ మాట్లాడతాడు, రిసీవర్ అన్నీ తీసుకుంటాడా? ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకుంటాను సార్ అనకండి, అది అబద్ధం, నాకు తెలుసు. మరి ఏం గుర్తుపెట్టుకుంటాం మనం విన్నదాన్ని, చూసిన దాన్ని, చదివిన దాంట్లో ఏది గుర్తుపెట్టుకుంటాము చెప్పగలరా? ఇంపార్టెంటా? అబ్బా నిజమా? ఒకసారి న్యూటన్ సెకండ్ లా చెప్పండి. థర్డ్ లా కాదండి, సెకండ్ లా. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్, అది థర్డ్ లా. చర్యకు ప్రతిచర్య సమానంగా వ్యతిరేక దిశలో ఉంటుంది. గుర్తు రావట్లేదు కదా? ఇప్పుడు నేను ఒక డైలాగ్ కొడతాను, ఎవడు కొడితే దిమ్మ తిరిగి, గుర్తొచ్చేసింది కదా? సో మైండ్ డీకోడ్ చేసుకోవడం అంటే కొన్నిటినే తీసుకుంటా. కొన్ని ఏంటంటే అది నీడ్ అన్న అయి ఉండాలి, లేదా ఇంపార్టెంట్ అని అయి ఉండాలి. కాదు, ఇంట్రెస్టింగ్ అయి ఉండాలి. మీరు ఇప్పటివరకు అనగలరు ఇంట్రెస్టింగ్. ఆ ఇంట్రెస్టింగ్ ఉన్నది మాత్రమే మైండ్ తీసుకుంటుంది. క్లియర్? ఇప్పుడు చెప్పండి, మనకి సినిమా డైలాగ్ నీకు ఇంట్రెస్టింగ్ ఉంది అందుకే మైండ్ తీసుకుంది. నీ ఏటీఎం నెంబర్ గుర్తుపెట్టుకున్నావు, దాని మీద ఇంట్రెస్ట్ ఏం లేదు, అవసరం, సాయంత్రం డబ్బులు రావు కదా అందుకని. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తున్నారో
ఎవరైతే స్పీచ్ ఇస్తున్నారో ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా చెప్పడం నీ బాధ్యత. The person who is going to give a speech, the person who is going to attend the interview, he should create an interest to the person who is receiving. Then that is called a communication skill. Communication skill అంటే మాట్లాడగలదు. ప్రతి ఒక్కడు ఏదో మాట. ఇండియాలో ఇద్దరు మనుషులు కూర్చొని ఖాళీగా కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. కానీ నువ్వు మాట్లాడేది ఎదుటివాడికి ఇంట్రెస్ట్గా అనిపించుకో. మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్ చూసారా? మార్కెటింగ్ పీపుల్ చాలా బాగా మాట్లాడతారు. అందుకే అంటారు వారు మాట్లాడితే కొనబుద్ధి అవుద్ది, మనం మాట్లాడితే వినబుద్ధి కూడా కాదు. అంటే ఆయన స్కిల్ ఆఫ్ కమ్యూనికేషన్ బాగుంది. మరి మనం ఏం చేస్తున్నాం? బోరు కొట్టిస్తే ఏదో ఒకటి మాట్లాడుతుంటే. సో మాట్లాడడం న్యాచురల్, ఎఫెక్టివ్గా మాట్లాడడం స్కిల్. గాట్ మై పాయింట్? సో మాట్లాడేటప్పుడు ఎన్కోడ్ చేసుకున్నారు, డీకోడ్ చేసుకున్నాడు. డీకోడ్ అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు, మాట్లాడారు. తర్వాత రెస్పాన్స్ వస్తుంది. ఏ రెస్పాన్స్ వస్తుంది అంటే మీరు అనుకున్న ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తే, మీరు కమ్యూనికేషన్ స్టార్ట్ చేసినప్పుడు దేనికోసం అయితే స్టార్ట్ చేస్తారో ఆ ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తే ఆ కమ్యూనికేషన్ సక్సెస్ అయినట్లు లెక్క, లేకపోతే ఫెయిల్ అయినట్లు లెక్క. ఒక పొలిటీషియన్ వెళ్ళి మీటింగ్ పెట్టాడు, చాలా వందల మంది వేల మంది వచ్చారు, చప్పట్లు కొట్టారు. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది అదేనా? కాదు, ఓట్లు కూడా కొట్టాలి. చాలామంది మీటింగ్స్ మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో. కొంతమంది వెళ్ళినప్పుడు రోడ్ల మీద జనాలు సందు లేకుండా వచ్చారు, చివరి ఓటు వేయలే, ఓడిపోయిన కూడా ఉన్నారు. అంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ఏంటంటే ఓట్లు వేయడు, కన్వర్ట్ చేసుకోవడం, ఆ ఉన్న ఇమేజ్ని పవర్గా కన్వర్ట్ చేసుకోవడం. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళారు, అన్ని ఆన్సర్ చెప్పారు. హెచ్ఆర్ మేనేజర్ కూడా చాలా డిగ్నిఫైడ్గా ఎస్ ఐల్ టాక్ టు యూ లేటర్, ఐల్ ఇన్ఫార్మ్ యూ లేటర్, వీ విల్ కాల్ యూ లేటర్ అంటాడు. లాస్ట్ నువ్వు సెలెక్ట్ కాలేదు అని చెప్పడు, నువ్వు రిజెక్ట్ అయ్యని చెప్పడు. ఎందుకో తెలుసా? ఆయనకి సాఫ్ట్ స్కిల్స్ తెలుసు. నేను హర్ట్ చేసి పంపించడు, చేస్తే నువ్వు బయటకు వచ్చి బూతులు తిట్టుకుంటావు, కంపెనీ మంచిది కాదని. కాబట్టి చాలా నైస్ మెయిల్, ఎస్ ఐల్ కాల్ యూ లేటర్ అండి. అబ్బా నువ్వు మురిసిపోతావు, అబ్బా హెచ్ఆర్ బాగా మాట్లాడారా, అన్నిటికీ ఆన్సర్ చెప్పా, నాకు కాల్ కూడా చేస్తానన్నాడు, నిద్ర కూడా పడినాం. ఎదురు పెట్టుకుని చూస్తున్నాడు, చెయ్యడు. సో అతను ఎప్పుడైతే నీకు కాల్ చేసి రమ్మన్నాడో నీ కమ్యూనికేషన్ సక్సెస్ అయినట్లు లెక్క. మరి అంత ఎఫెక్టివ్గా మాట్లాడాలంటే ఏం చేయాలి? సో చాలామంది అనుకుంటుంది ఇక్కడ కమ్యూనికేషన్ అంటే మాట్లాడమే కాదు. యాక్చువల్ కమ్యూనికేషన్ ఇస్ నాట్ స్పీకింగ్. ఏంటో తెలుసా? యాక్చువల్ కమ్యూనికేషన్ ఈజ్ ఆర్గనైజింగ్ థాట్స్. అర్థం కాలేదా? ఇక్కడ ఎన్కోడ్ అన్నా కదా, అక్కడ ఇది యాడ్ చేస్తున్నా. మీరు ఏం చెప్పాలనుకున్నారో ఆన్ ద స్పాట్లో ఆర్గనైజ్ చేసుకోగలిగితే దాన్ని కమ్యూనికేషన్ అంటారు. ఇఫ్ ఆర్ ఏబుల్ టు ఆర్గనైజ్ ద థాట్స్ ఆన్ ద స్పాట్ and able to present without gap, without fear, without dragging sounds, then it's a pure communication. సో ఇంతకుముందు ఒక వర్డ్ గురించి మాట్లాడమన్నా, ఏంటంటే అది ఇంతకుముందు 1 minute పాస్ చేసుకొని ఒక 1.5 minutes మీరు ఒక వర్డ్ గురించి మాట్లాడే ప్రయత్నించండి అన్న, గుర్తుందా? ఏంటో అది? ఏంటది? నాలెడ్జ్. నౌ ఐల్ ట్రై. ఇట్స్ మై ప్రివిలేజ్ టు స్పీక్ అబౌట్ నాలెడ్జ్. Knowledge is nothing but the information. Earlier days, when people were in the forests, when there was no culture, they got some knowledge by their experiences. Later on, our people have thought about to restore the knowledge. They used different methodologies. If you see the king's time, they have taken some statues and they wrote something, and they have created some coins. They wrote something on that. So it nothing but they have given information to the next generation by showing some pictures and some writings. Later on, when we got language, when we got scripture, people started writing on the palm leaves. Later on, after development, we got the papers. Today, everything is available. Earlier days, knowledge was closed source. Only few people had the access to go get knowledge, but today everybody can get any knowledge. If you get a small doubt, you can go to Google and you can get it. Today knowledge is an open source, but unfortunately today people are not getting the right knowledge. The biggest problem today is not to get the knowledge, to get unwanted knowledge. Way to avoid the unwanted knowledge. Now you are getting knowledge, plenty of knowledge, not plenty of information, but the problem here is not to get information. What should we avoid? How should we avoid? Today, on an average, a person is spending 3 to 4 hours with the social media and the Google. And there you are getting a lot of information, but it's not useful for you. The real knowledge is, if you are able to get the knowledge for your life, for success, for your career, for your growth, for your health, that's related to the
That's so good. Unfortunately, today younger generation is not able to get the knowledge which is really need for their career. A person who really has a sense to get the real knowledge as per his requirement, as per his career development, that's a good. Hope you understand the value of knowledge. Try to get the knowledge which is really going to help you in career so that you will get happy and successful life. Thank you. ఈ ఫ్లో రావాలి. నేను ఏ టాపిక్ ఇచ్చినా ఏ మాట చెప్పినా దాని గురించి మాట్లాడాలి. అగ్గిపుల్ల, కుక్కపిల్ల, కన్నెపిల్ల, సబ్బుపిల్ల, కాదేది కవితకు అనర్హమైన మన శ్రీశ్రీ గారు అలానే ఏ పదం గురించి చెప్పమన్నా మీరు ఆపకుండా మినిమం 2 minutes మాట్లాడాలి. ఎలా మాట్లాడాలా నెక్స్ట్ వీడియోలో చూద్దాం.